అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము తెరిచి మరి 11వ వచనం నుంచి మనం చదువుకుందామండి. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయును. మరియు 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులే ఎందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. మరి పరిశుద్ధ లేఖన దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలయ్యా. తండ్రి నాయన, ఈ ఉదయకాల సమయంలో తండ్రి కూడి వచ్చిన బిడ్డలు బట్టి నీకు స్తోత్రాలు. మేము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చినాం. ఆరాధనలో పాటలు ప్రాముఖ్యమైనవే తండ్రి, నాయన సాక్ష్యములు ప్రాముఖ్యమైనవే ప్రభా, కానుకలు ప్రాముఖ్యమైనవే, అన్నీ ప్రాముఖ్యమైనవే ప్రభా. అయితే తండ్రి అతి ప్రాముఖ్యమైనది నీ స్వరం యూనిట్ ఉన్నది ప్రభా. దేవదిగోనైనా అల్పులను మమ్మల్ని మరుగు చేయండి. దేవదిగో నిలబడుచున్నది మీరు కాదు, మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మను సెలవిచ్చు. నిశ్చయంగా ఒక క్రమమును మేము పాటించినప్పుడు నీ ఆత్మ చేత మమ్మల్ని నింపమని బ్రతిమాలకు వచ్చినాను తండ్రి. ఇదిగో బలహీన ప్రభా, తండ్రి నన్ను బలపరచండి, నీ సంఘమును అభిషేకించండి దేవా. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా నీ ఆత్మ చేత నడిపించబడడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చున్నామండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం చదువుకున్న లేఖనాన్ని మనం ధ్యానం చేద్దామండి. వాక్యం లేకుండా ఎవరు సంపూర్తి కాలేరండి. వాక్యమే మనల్ని ఎక్కడ తీసుకుపోతుంది? నిత్య రాజ్యం తీసుకుపోయేది. పాటలు పరలోక రాజ్యానికి తీసిపోవు. పాటలు కేవలము ప్రభును స్తుతించడానికే, ప్రార్థన మన అవసరాలు తీర్చుకోవడానికే. కానీ దేవుని స్వరము నిన్ను ఆ రాజ్యానికి తీసుకుపోవడానికే. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది. యోహానుతో దేవుడు చెప్తున్నాడు, యోహానా నువ్వు ఇక్కడికి ఎక్కిరమ్ము అంటే, ఇక్కడికి ఎక్కిరమ్ము అని స్వరము చెప్పువాడు లేకపోతే మనం ఎక్కడికి పోగలం? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మా ఇంటికి రండి అని ఆహ్వానించకపోతే మనం ఆ ఇంటికి పోగలమా? మనం పోగలమా? మనకు కావాల్సిన వారైతే మనం అడక్కపోయినా వెళ్ళిపోతాం మనం, అవునా? కానీ దేవుడు తన ఇల్లు ఎవరిదంటే అది మనదే. ఒకప్పుడు మనమే అక్కడ ఉండేవాళ్ళం. మనకు తెలియకుండానే మనం ఏం చేయబడ్డామంటే పాపంలో పడిపోయాం. ఎందుకంటే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ద్వారా మనం రక్షించబడ్డానికి అది ఒక గొప్ప ప్లానింగ్. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ ఉన్నారండి? అయితే గమనించండి, దేవుని వాక్యము మనతో మాట్లాడినప్పుడు చాలా శ్రద్ధగా దాన్ని మనం తలబెట్టి ఆలోచిస్తే అసలు ఆయన ప్లానింగ్ ఏంటో మనకు అర్థమైపోతుంది. ఇది గాడ్స్ ప్లాన్, ఇది దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన. దాన్ని మనం ఏం చేయాలంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎందుకు దేవుడు తన వాక్యం కొరకు మనం పిలుచుకున్నాడు? అన్నిటికంటే ముఖ్యమైనది ఆరాధనలో వాక్యం వినుటే. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎంతమంది దేవుని స్వరాన్ని వినాలని ఆశ కలిగి ఉన్నారు? ఒకటి గుర్తించుకోండి, వినాలనే ఆశ నీలో ఉంటేనే దేవుడు నీతో మాట్లాడతాడు. నేను వినకూడదని నువ్వు వచ్చినట్లయితే ఏమి వినలేవు, ఏమి పట్టుకెళ్ళలేవు. నువ్వు ఏ హృదయంతో ఇక్కడికి వచ్చావో అదే హృదయంతో తిరిగి వెళ్తావు. కొంతమంది దేవుని సన్నిధికి దేవుని వాక్యాన్ని తప్పుపడడానికి వస్తారు. కొంతమంది దేవుడు నన్ను సరిచేయడానికి, దేవుడు ఏదో వాక్యాన్ని తీసుకొచ్చేయడానికి కొంతమంది వస్తారు. నిజమేనండి. 3 రకాల విశ్వాసులు ఇక్కడ ఉండాల్సిందే. ఉండాలా లేదా? విశ్వాసులు, అవిశ్వాసులు, వేషధారులు. హల్లెలూయా. కాబట్టి 3 రకాల విశ్వాసులు ఎప్పుడు సంఘంలోనే ఉంటారు. ఇప్పుడు మనమేమై ఉన్నాం అని మనం ప్రశ్నించుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక నీ హృదయాన్ని నొప్పించే మాట వచ్చినప్పుడు అది నీ కొరకనగా అనుకోవద్దు, నన్ను సరిచేయడానికి అనుకో. హల్లెలూయా. నువ్వు సరిచేయబడకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళడం కష్టమండి. ఆమేన్, ఆమేన్. ఆయన అంటున్నాడు, సూది బెజ్జములు ఒంటు దూరుట సులభం, మన పరలోక రాజ్యంలో ధనవంతులు చేరుట అసాధ్యం అన్నాడు.
ధనవంతులు అంటే దాని అర్థం డబ్బున్న వాళ్ళనేమో అనుకుంటాం మనం. అంటే మన దృష్టికి అంతే కదా, ధనవంతులు అంటే డబ్బున్న వాళ్ళే కదండి. ఎంత డబ్బున్నా కొంతమంది అణిగిమణిగి ఉండే ప్రజలు కూడా ఉన్నారు, తెలుసండి. ఎంత డబ్బున్నా వారు ఏమీ లేనట్టుగా ఉండేవారు కూడా ఉన్నారు, నిజమేనండి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరంటే మన యేసే ఒకడు. ఆయన ఐశ్వర్యవంతుడు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఆయన ఎంత ఉన్నదో కానీ ఆయన ఏమీ లేని వాడిగా జీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృపలో ఐశ్వర్యవంతుడని రాయబడి ఉంది. సిరి సంపదలు ఎవరివి? ఆయనవే. ఆయన యందే గుప్తమై ఉన్నాయంట. వాటిని అడిగి తీసుకునే హక్కు ఎవరికి ఉందంటే ఆయన పిల్లలకు ఉంది. మరి కొంతమంది అడగట్లేదు కాబట్టి పొందుకోలేకపోతున్నారు. కొంతమంది చూడండి, రాజుల దగ్గర పోయినప్పుడు కొంతమంది, ఏమండి మా అమ్మాయి పెళ్లి చేస్తున్నాం, మాకు ఏదైనా హెల్ప్ చేయండి అని అంటే ఆ రాజులు ఏం చేసేవారు? సరే ఎంత ఎంత అవసరం ఉంటుంది? 1 లక్ష రూపాయలు అవసరమా, 2 లక్షలు అవసరమా, ఏంటో చెప్పు అని ఇసిరివారు కదా. అలాగా కొంతమంది బయట సంఘశాఖలో ఉన్న ప్రజలు పాపం ఆయన దగ్గర అన్నీ పొందుకున్నారు అడుక్కుని. వారసులు మాత్రం ఏం చేయలేకపోతున్నారు? అడగలేకపోతున్నారు. ఎందుకనంటే దేవుడు నీకు వారసత్వం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. హల్లెలూయా. నీవు ఇప్పుడు ఆయనకు వారసుడిగా మారాలంటే ఏం చేయాలి అని అంటే దత్తపుత్రత్వం పొందాలి, పుత్ర స్వీకారం పొందుకోవాలి. ఏంటి ఆ పుత్ర స్వీకారం? ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఆమేన్, ఆమేన్. ఎంతమంది పుత్ర స్వీకారం కొరకు ఎదురు చూస్తున్నారు? హల్లెలూయా. ఈ పుత్ర స్వీకారం వర్తమానంలో అడాప్షన్, దీని 3వ భాగంలో చెప్తున్న కొన్ని విషయాలు చదువుతున్నప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చిందండి. ఏంటి అనంటే, నిజంగా నాకొక్కడిగా ఉన్నాయా బాధలు అనంటే కాదు కాదు కాదు. నా వలే అనేక మంది సేవకులు ఉన్న వారందరూ కూడా ఇటువంటి సమస్యలే ఎదుర్కొంటూ ఉంటారు. కానీ సంఘానికి మనం సమస్యగా ఉండకూడదు. ఏం చేయాలి? ఏమండి చెప్పండి అమ్మా. కుటుంబంలో భర్తే సమస్యగా ఉన్నాడు అనుకుందాం, ఆ కుటుంబం ఏమైపోద్ది అమ్మా? చెప్పండి. ఎలా ఉంటుంది? జయం అనేది ఉండదు. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? నా మాటలు మీకు అందరికీ అర్థమవుతున్నాయండి? నీ భర్త ఎంత చెడ్డోడైనా నీవు బయట వారి దగ్గర నీ భర్తను ఏం చేయాలి? నువ్వు కాపాడుకోవాలి. కాపాడుకుంటేనే నీ కుటుంబం విలువ పెరుగుతుంది. అవునా కదా? మన భర్త అందరికంటే మంచివాడండి, ఆయన చెడ్డోడేం కాదు. మనం చెడ్డోళం. నేను చెప్పేది నా గురించి చెప్తున్నానండి. మనం ఎంత చెడ్డోళమో కానీ మన భర్త మన సృష్టించిన సృష్టికర్త. నిజమేనా? బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథము 54:5 నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. భర్త అంటే దాని అర్థము బాధ్యత భరించువాడని. బాధ్యత లేకుండా తిరుగుతున్న భర్త ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని అంటారు చాలామంది, అవునా? కానీ ఆ భర్తే నీకు కిరీటంగా ఇచ్చాడు దేవుడు. ఇచ్చినప్పుడు ఆ భర్తను మనం ఏం చేయాలి? ఏం చేయాలి? గదిలో ఎన్ని కొట్టుకుంటారో తిట్టుకుంటారో గది వరకే. గదిలోంచి గడప దాటి నువ్వు బయటకు వచ్చావా, ఆ భర్త నువ్వేం చేయాలి? నువ్వు ఏవండి అంటే పక్కలు కూడా ఏమంటారు? చెప్పండి. చెప్పొచ్చా చెప్పకూడదు? ఇలాంటి మాటలు చెప్పొచ్చా అండి? నువ్వు ఏవండి అని పిలు. నువ్వు ఎంత నరకం పెట్టినా ఎంత శోభ పెట్టినా తప్పదు. అతడును నీకు దేవుడు కిరీటంగా ఇచ్చాడు. నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి నువ్వు కుక్క, నక్క, చెక్క, మొక్క అని నువ్వు తిడుతూ ఉంటే మరి బయట వాళ్ళు కూడా ఏం తింటారు? ఏం తిడతారు వాళ్ళు? ఒరే మీ ఆవిడ నిన్ను తిడుతుందరా, కుక్కవరా, నువ్వు నక్కవరా, నువ్వు చెక్కవరా, నువ్వు చెత్తవరా అని తిడతారు. నిజమేనా? అవునా కాదా? కానీ ఎన్ని తిట్టుకున్నా నువ్వు ఎక్కడ తిట్టుకోవాలా అంటే అలా అని చెప్పి పాస్టర్ గారు తిట్టమన్నారు కదని ఇప్పుడు మీరు తిట్టడం కార్యక్రమం పెట్టుకోవద్దు. ఎక్కడ పాస్టర్ గారు తిట్టుకోమన్నారు కదని గదిలో తిట్టుకోవడం కార్యక్రమం పెట్టవద్దు. తిట్టుకోమన్నది ఎప్పుడంటే మీ కోపాలు వచ్చినప్పుడు తిట్టుకోండి, కానీ బయటకు వచ్చినప్పటికి ఎలా ఉండాలి? నీ భర్త నీకు కిరీటం, మన భర్త మనకి కిరీటం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొంతమంది పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఏదైనా చిన్న సమస్య రాగానే దేవుడు ఏం చేశాడు నాకు తేలిపోతామటండి. ఏం చేస్తాం మనం?
తేలిపోతాం. ఎవరు తేలిపోతారంటే పుత్ర స్వీకారం, అడాప్షన్ జరగని వ్యక్తి ఏమవుతాడు? తేలిపోతుంటాడు. అవునా కదా? ఎంతమందికి అర్థమవుతుందండి? భర్త భార్యలో ఏమై ఉన్నది? నిజమేనా? మరి భార్యను కొడితే ఎవరిని కొట్టినట్టు? భర్తను తను తాను కొట్టుకున్నట్టే. అవునా? భార్య వచ్చి భర్తను కొట్టిందనుకో, ఎవరిని కొట్టినట్టు? తను తాను కొట్టుకున్నట్టే. నిజమేనా? ఈరోజు యేసుక్రీస్తుకి మనకి ఉన్న సంబంధం అలాంటిది. ఈరోజు సంగమా, నీకును సేవకునికి ఉండే సంబంధం కూడా అలాంటిదే. ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి మీకు? ఈరోజు మనం అందరం పుత్ర స్వీకారం పొందుకోవడానికైనా వచ్చి ఉన్నాం ఇక్కడ. హల్లెలూయా. ఎన్నున్నా నువ్వు గది వరకే. గది తర్వాత నువ్వేం చేయాలి? నీ భర్తని గౌరవించవలసిందే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేది. నువ్వు ఇస్తేనే అటువైపు వస్తుంది, నువ్వు ఇవ్వకపోతే అది రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. సంఘంలో ప్రవక్త తనకున్న అనుభవం గురించి మాట్లాడుతున్నాడు ఈ వర్తమానంలో. చదవమంటారా? ఎంతమంది జాగ్రత్తగా వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఇక్కడ అంటున్నాడు, మనమందరము ఆత్మ ద్వారా నడిపించబడగోరుచున్నాం. నిజమేనా? మనమందరం ఎలా నడిపించబడగోరుచున్నాం? ఆత్మ ద్వారా. ఆత్మ ఏది చేయమని చెబితే దాన్ని త్వరగా చేస్తాం. అంతేనా? నిజమేనండి? నిజమేనా? ఆత్మకు లోబడుచుండగా 16వ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు, ఆత్మకు లోబడుచుండగా మనము ఒక గొప్ప పాఠం నేర్చుకునటం మరవరాదు. అదేమనగా ఎన్నడూ తొందరపడకూడదు. ఏముండకూడదు? కుటుంబంలో ఏముండకూడదు? తొందరపాట్లు ఉండకూడదు. తొందరపాట్ల వల్ల ఏమైపోతాయి? సిస్టర్ గారు ఏమైపోతాయి? ఈ రోజున మా సిస్టర్ గారిని ఎంతో పొగడాలండి. ఆమె జీవితంలో ఎన్ని తొందరపాట్ల నిర్ణయాలు చేసుకోవచ్చో, కానీ ఎంత ఓర్పు సహనం కలిగి ఉందో. నిజంగా ఆమెకి దేవుని ప్రేమను బట్టి నిజంగానే ఆమెకి అభినందిస్తున్నానండి. హల్లెలూయా. కారణం ఏంటంటే తొందరపాటు అనేది చాలా ప్రమాదం. నిజమేనా? సమస్యలు సృష్టించేవాడు ఎవరు? ఏమండి చెప్పాలి? ఎంతమంది దుష్టులను నమ్ముతున్నారు? దేవుడు సమస్యలు సృష్టిస్తాడా? దేవుడు సమస్యగా ఉంటాడా? దేవుడు సమస్యగా ఉండడు. దేవుడు సమస్యలు సృష్టించేవాడు కాడు. మరి నువ్వు సమస్యలు సృష్టిస్తున్నావంటే కారణం నీలో దేవుని ఆత్మ. గట్టిగా 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 ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? ఈరోజు మనం మన కుటుంబంలో సమస్యను తెచ్చివారుగా ఉండకూడదు. సమస్య పెరిగే కొద్దీ ఆ కుటుంబం పతనమైపోద్ది. సమస్యకు మనం ముందు ఉండకూడదు. ఆ సమస్యను పరిష్కారం చేయడానికి మార్గాలు వెతకడానికి ముందు ఉండాలి. కొంతమంది సమస్య వచ్చిందనుకో, దాన్ని ఏం చేద్దంటే వెనకతల అదే ఏమంటారు, మనకు అలవాటు కదా, పుండ్లో కారం చల్లకరా అంటారా? ఏమంటారు? సమస్య ఉంటుంది అక్కడ ఇంట్లో, మళ్ళీ ఇంకోళ్ళు వచ్చి ఏం చేస్తారు? కొంచెం కారం చల్లుతుంటారు. కారం చల్లితే ఏమవుతుంది? కారం అంటే ఏంటి? నీ నోరే. అమ్మా అందరు ఇక్కడ ఉన్నారా? ఇది ఒక కుటుంబమేనా? మనము దేవుడు ఏకమై ఉన్నామా? సంఘము సేవకుడు ఏకమై ఉన్నాడా? నీవు నీ భర్త ఏకమై ఉన్నావా? నీ కుటుంబం నువ్వు ఏకమై ఉన్నావా? ఎంతమంది ఇక్కడ ఉన్నారు? హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆత్మకు లోబడుచుండగా మనం ఒక గొప్ప పాఠం నేర్చుకునటం మరవరాదు. అదేదనగా ఎన్నడూ తొందరపడకూడదు. సమయం తీసుకోండి. ఏమంటున్నాడు? బ్రదర్స్, సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పాలి. ముందు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారా ఎక్కువగా, ఇక్కడ నిర్ణయాలు ఎక్కువ తీసుకుంటారా చెప్పండి. మరి నిజాలు ఒప్పుకోవడంలో నెంబర్ 1 అండి మా సిస్టర్స్. మీరు మాత్రం నిజాలు ఒప్పుకోరు. ఎక్కువ నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? తొందరపాట్లు ఎక్కువ ఎవరు తీసుకుంటారు? తొందరపాటు అనేది మనకి తగినది కాదు. ఎందుకంటే ఆ తొందరపాటులో దెయ్యము చొరబడుతుంది. హల్లెలూయా. సమయం తీసుకోండి, విశ్వాసం ఉంచండి. మనము దేవుని ఏమడిగినా దేవుడు జవాబిస్తాడని గుర్తించుకోండి. సమస్య వచ్చింది, అప్పుడు ఏం చేయాలి మనం?
ప్రార్థించడమే. ప్రభువా నాకు ఈ సమస్యను ఎలా తీర్చుకోవాలో నాకు తెలియట్లేదు. మనం సమస్యలు తీర్చుకోవడానికి ముందు ఎక్కడ పోతామంటే మన ఫోన్ దగ్గర పోతాం. నేను చాలాసార్లు చెప్పాను కదా, మన ఫ్రెండ్ ఎవరు, ఫోను. ఇప్పుడు కుర్రోళ్ళు కూడా ఫోన్లకి పేర్లు పెట్టుకుంటున్నారు. కుర్రోళ్ళు ఫోన్లకి ఏం పెట్టుకుంటున్నారు, పేర్లు. అమ్మాయి పేర్లు ఉంటాయి కదండి, కుర్రోళ్ళు ఏమో అమ్మాయి పేర్లు పెట్టుకుంటారు, అమ్మాయిలేమో అబ్బాయిల పేర్లు పెట్టుకుంటున్నారు. ఆ పేర్లు పెట్టుకుని వాళ్ళు వాయిస్ కాల్తో అది ఎక్కడైనా ఉందనుకో, మర్చిపోయింది అనుకో, దాని పేరు పలకగానే అదేమవుతుంది, అంటుంది. అది అంటే నేను ఎక్కడ ఉన్నానని. ఎంతమందికి అర్థమవుతుంది? పక్కనున్న భార్య అయినా సమాధానం ఇస్తుందో లేదో కానీ తెలియదు నాకు. ఆ సెల్ ఫోన్ ఎక్కడున్నామంటే అంటుంది అది, ఆప్షన్ పెట్టుకుంటే. అవునా కదా బ్రదర్స్? వచ్చా టెక్నాలజీ నిజమేనా? ఎంతమంది ఇక్కడ ఉన్నారు? అయితే ప్రేమించండి, సెల్ ఫోన్ కాదు, కుటుంబాన్ని. కానీ ఎక్కువ మనం ఆ ఫోన్ దగ్గరికి పోయి ఆ ఫోన్లోంచి ఏం చేస్తామంటే మన స్నేహితులు ఫోన్ చేస్తాం, సలహాలు అడిగేస్తాం. కొంతమంది ఇంకోటి ఏంటంటే ఎక్కడ సలహాలు దొరకకపోతే గూగుల్ తల్లిని అడిగేస్తాం. గూగుల్ తల్లి మా ఇంట్లో ఈ సమస్య వచ్చింది, మా ఆయన నన్ను కొట్టాడు, ఇప్పుడు ఏం చేయాలి అని అంటే గూగుల్ తల్లి అంటది కర్రట్టును కొట్టే అంటది. అవునా కాదా? గూగుల్ తల్లి సమాధానాలు ఏమంటుందంటే, ఇదిగో అలా కొట్టిన వారి యొక్క సూచనలు ఉంటాయి, నేను పెడుతున్నాను, ఎన్ని కావాలో చూసుకో, వరుసగా వచ్చేస్తాయి. వస్తాయి లేవా? అంటే తొందరపాటు నిర్ణయాలు బట్టి ఆ శత్రువుకు మనం ఎక్కువ ఏం చేస్తున్నాం, లోబడిపోతున్నాం. ఈరోజు తొందరపాట్లు అనేది మనకి ముఖ్యమైనది కాదు. ఎందుకో తెలుసా? నీవు క్రీస్తు రక్తం కింద ఉన్న వ్యక్తివి, క్రీస్తు రక్తం చేత కడగబడిన వాడివి, క్రీస్తు రక్తము నిన్ను కప్పివేసింది, క్రీస్తు నీ పాపమును తీసివేయడానికి రక్తాన్ని కాచి ఉన్నాడు. అయితే ఆయన అంటున్నాడు, దేవుని ఏమడిగినా దేవుడు జవాబిస్తాడని గుర్తుంచుకోండి. ఆయన తన సమయంలో దాన్ని చేస్తాడు. నిజమేనా? వెంటనే వచ్చేద్దా సమాధానం? వెంటనే వచ్చేద్దా సమాధానం? రాదండి. ఎప్పుడు దానికి సమాధానం దొరకాలో దానికి ఒక సమయం ఉంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇది తప్పిపోని దేవుని వాక్యమని ఎరిగిన చాలా మందితో హృదయములను కలుపుటకు నేను ఎంతో సంతోషించున్నాను. ఇది సత్యవాక్యము, ఇందులో ప్రతి మాట ప్రతి భాగము సత్యము. ఒక రోజున మనము చేరవలసి ఉన్న దేశమును చూచు భాగ్యము దేవుని కృప వలన నాకు దొరికినది. హల్లెలూయా. గమనిస్తున్నారా? అయితే ఇటువంటి సేవలో ఏ విధముగు నిరాశ సమయంలో వచ్చునో జనులకు తెలియదు. ఏమంటున్నాడండి? కుటుంబంలో సమస్య ఎలా అవుతుందో ఎవరికి తెలియదు, గందరగోళం అయిపోతుంటాం. అలాగే ఈయన అంటున్నాడు, ఇటువంటి సేవలో ఏ విధముకు నిరాశ సమయంలో వచ్చునో జనులకు తెలియదు అని అంటున్నాడు. నేను నిజంగా నిరాశ చెందాను, వెళ్ళిపోతే బాగుండు అనిపించిందంట చాలాసార్లు. ఎవరికి? దేవునికా? ప్రవక్తకండి. వెళ్ళిపోతే బాగుండు అని నా భార్యతో అన్నాను అంటున్నాడు ఆయన. ఏమన్నాడండి? ఇటువంటి సేవలో చాలా కష్టాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలు జనులకి ఏమీ తెలీదు, ఒకరి కష్టం ఒకరు పంచుకోరు. నిజమేనా? చెప్పండి. ఏమండి మీ పాస్టర్ గారు అసలు ఏ సమస్యలు లేవండి. నిజంగా అదృష్టవంతుడు నేను. ఎంత అదృష్టవంతునంటే నిజంగా నాకు ఎటువంటి కష్టం లేకుండా మీరు అందరూ నన్ను చూసుకుంటున్నారు. అది దేవునికి నాకే తెలుసు. హల్లెలూయా. నేను ఎప్పుడు ఒకటే మాట్లాడుతాను, సమస్యగా మనం మారకూడదు, కానీ ఆ సమస్య వచ్చినప్పుడు మనం పోలీస్గా మారిపోవాలి. పోలీసులు వచ్చి ఏం చేస్తారు? ఇప్పుడు రోడ్డు మీద ఏదైనా గొడవ జరుగుతుంది అనుకోండి, ఏం జరుగుతుంది? పోలీసులు వచ్చి ఏం చేస్తారు? ప్రవక్త అంటాడు, కొంతమంది సంఘములో పోలీసు వల్లే మారిపోవాలంట, కొంతమంది పరిష్కారం చేయవారుగా మారిపోవాలంట, కొంతమంది ఆ సమస్యను తలెత్తకుండా అక్కడే ఆర్పేవారిగా ఉండాలంట. కానీ ఈరోజు మనం సంఘంలో ఎట్లా ఉన్నాం? క్రీస్తు శరీరంలో మనం ఎలా ఉన్నాం? అసలు ఒకటికి సంబంధం లేకుండా జీవిస్తున్నామా? అన్నీ కలిపి జీవిస్తున్నామా? ఒకసారి చెప్పాను కదా వాక్యం, ఎంతమంది గుర్తుంది? అంటే దేహమంతా కళ్ళు అయితే వినుట ఎక్కడ? నిజమేనా? ఏంటి? దేహమంతా చెవులే అయితే చూసేది ఎక్కడ?
కళ్ళు ఎక్కడ ఉండాలో ఆ స్థానం అది. ఈ కళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుంటే చాలామంది అంటారు కదా, ఏ కళ్ళు కానీ మరి నెత్తి మీదకి వెళ్ళిపోతాం ఒకసారి మనకి. అవునా కదా? చెప్పరే, మాట్లాడరే. మన పిల్లల్ని తిట్టమా? ఎరా గుడ్డోళ్ళ నెడుతున్నాం అంటాం. అంటే ఒక్కోసారి మనం ఏమైపోతాం, తెలియకుండానే గుడ్డోళ్ళు అయిపోతాం. పిలుస్తున్నప్పుడు ఏమి వినపట్లేదు, ఏ చెవిటి కానీ పట్టుకుందా అంటాం. నిజమేనా? చెప్పండి. అసలు ఏమీ తెలియనట్టున్నారన్నమాట. నేను చెప్పేది ఏంటంటే, పరిశుద్ధాత్మ నిన్ను ఏ స్థానములో ఉండి అక్కడ ఆ పని చేయమన్నదో ఆ స్థానము నుండి ఆ పని చేసినప్పుడు అది ఇంకా చక్కగా వెళ్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చెయ్యి చేసే పని, కాలు చేసే పని, ముక్కు చేసే పని, నోరు చేసే పని, చెవులు చేసే పని, ఏ పని ఆ పని చేయాల్సిందే. మరి అన్నిటిని వర్క్ చేసేది ఏంటి? అన్నిటినీ వర్క్ చేసేది. ఇప్పుడు పైకి కనబడుతున్నాయి ఇవన్నీ, కానీ లోపల అసలైన పాటలు ఉన్నాయి. ఏంటవి? సంఘానికి కొంతమంది అలాంటి పాటలు కూడా ఉంటాయి. గుండులు లాంటి వాళ్ళు, ఊపిరితిత్తులు లాంటి వాళ్ళు, కిడ్నీ లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫంక్షన్ చేయకపోతే ఏదో లోపం వచ్చేద్దా? అన్నిటినీ నడిపించే శక్తి దేనికి ఉందంటే శిరస్సుకు ఉందండి. దేనికి ఉందండి అంటే, ఇప్పుడు నా చెయ్య ఇలా నెత్తి మీదకి వెళ్ళాలనే ఆలోచన ఆ వితిన్ ఆ మిల్లీ సెకండ్స్ అంటారో ఏంటో నాకు తెలియదు, కానీ ఆ మిల్లీ సెకండ్స్లో పనిచేసే ఒక మైండ్ దాన్ని కంట్రోల్ చేసేది ఏంటో తెలుసా? ఒక శక్తి, ఒక పవర్. మరి ఇప్పుడు మనం ఏ పవర్తో నడిపించబడుతున్నాం? హల్లెలూయా, దేవుని స్తోత్రం. మనం పరీక్ష చేసుకుందామా? మనం ఏ ఆత్మచేత నడిపించబడుతున్నాం? ఇక్కడ అంటున్నాడు, దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. మరి దేవుని ఆత్మచేత నడిపించబడపోతే నువ్వు ఎవరు కుమార్తెవో ఎవరు కుమారుడవో నువ్వే ఆలోచించుకో. నేను తీర్పరిని కాదు, నీకు నీవే తీర్పరివి. నేను నీకు తీర్పు తీర్చే అంత యోగ్యత నాకైతే లేదు. నన్ను నేను ఒక్కసారి పరీక్షించుకోవాలి. నువ్వు ఒక్కసారి పరీక్షించుకోవాలి. కుటుంబంలో నేను ఒక గందరగోళంగా ఉన్నానా? కుటుంబంలో నేను గుండం. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? కుటుంబంలో అగ్నిగుండమే. ఎప్పుడు ఆర్పాలా అని చూస్తుంటారు. బిందట్టుకుని తిరుగుతుంటారు, ఎప్పుడు ఆరిపేద్దామా అని ఉంటారా? అమ్మా చెప్పండి అమ్మా. కొంతమంది ఇంట్లో ఎలా ఉంటారు? ఏసి వచ్చాడంటే ఇంకా పేలుతూ ఉంటాడు. ఇంకా వేయడం పేలడం, ఎప్పుడు ఆపుతాడా నా తల్లి నిరీక్షించి చూసి బిందు నీళ్ళు ఎత్తుకెళ్ళి నెత్తి మీద వేస్తుంది. అంటే అంత తట్టుకోలేక, అంటే అగ్నిగోళాన్ని ఏం చేస్తుంది? ఈరోజు మన కుటుంబంలో అగ్నిగోళంలా ఉన్నామా? అగ్నిగుండంలో ఉన్నామా? మనం ఒక ముళ్ళులా ఉన్నామా? ఏమండి, ఒక చేనుకంట ఏం చేస్తారు? ఊరి చుట్టన కంచె ఎందుకు వేస్తారు? ఏ జంతువు వచ్చి ఆ కంచెలో పడిపోయి లేకపోతే ఆ పొలంలో పడిపోయి మేసేయకుండా పొలాన్ని చక్కగా కాపాడడానికి. మరి ఆ కంచెలో ఏ జంతువు పడట్లేదు, ఆ కంచె పడిపోతుంటే మరి ఆ పొలం ఎవరికి సమాధానం చెప్తుంది? అందరు ఇక్కడ ఉన్నారా? అందరికి అర్థమవుతుందా? చాలా లోకంలో సామెత ఉంటుంది. ఏంటి అమ్మ చెప్పండి, మీ అందరికి తెలిసేది. కంచె వచ్చి పొలాన్ని ఏం చేసింది? చేను మేసేసిందంట. మరి చేను వెళ్ళి ఎవరికి చెప్పుకుంటుంది? ఒక్కొక్కరి సమస్యలు ఎలా ఉంటాయంటే రోజు వెళ్ళి రోకలతో మొరబెట్టుకున్నట్టు ఉంటాయండి మన సమస్యలు. మీరు ఎన్ని చెప్పినా మాకు అలాగే ఉంటుందండి అన్నట్టుగా ఉంటారు. కాకపోతే నేను మారను, నేను ఎంతే, నేను అలాగే ఉంటానంటే కుదరదు. ఇక్కడ నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు? అమ్మా చెప్పండి అమ్మా. మారడానికైనా వచ్చారు మీరు? మీ యాటిట్యూడ్స్ మార్చుకోవడానికైనా ఇక్కడికి వచ్చిన్నారు, మీ పరిస్థితులు మార్చుకోవడానికైనా ఇక్కడికి వచ్చినారు. నేను మారను అని అంటే మార్పు లేనివాడు ఆయనకు అవసరం లేదు. ఆయనకు కావాల్సింది ఎవరు? మార్చుకున్న వారు మాత్రమే కావాలి ఆయనకి. మారు మనసు పొందిన వారు మాత్రమే కావాలి. అక్కడ నేను ఎంతే, నా పరిస్థితి ఎంత, నేను ఎలాగ ఉంటాను, నా మాటలు ఎలాగ ఉంటాయి, నేను మార్చుకోను అని అంటే నీ జీవితం అగ్నిగుండంలో పెట్టుకోవడమే. నేను తీర్పు చేయట్లేదు, తీర్పుకు కారణం నువ్వే అవుతున్నావు.
ఈరోజు ఎంతమంది మార్చుకోవడానికి రెడీగా ఉన్నారు? ఎంతమంది మార్చుకోవడానికి రెడీగా ఉన్నారు? ఎంతమంది మార్చేసుకున్నారు? మార్చుకుంటారు కాదు, మార్చేసుకోవాలి. ఎల్లప్పుడూ మన జీవితాలు ఒకలాగే ఉంటే ఇంకెందుకండి? మనం ఈ లోకంలో ఎలా ఉందో తెలుసా? మన చుట్టూ బురద ఉందా లేదా? ఎటు చూసినా పాపపు పొగే, ఎటు చూసినా పాపపు వాసనే. అయితే ఆ పాపపు బురదలో మనం ఎలా ఉన్న తామర పుష్పం వలె ఉన్నాం. కానీ తామర పుష్పానికి బురద అంటించుకోవడానికి ప్రయత్నం చేయండి, బురదలో ముంచండి దాన్ని. బురద అంటుకుంటుందా? అంటుకుంటుందా? కారణం ఏంటంటే నేను ఎక్కడ ఉన్నా ఒక ప్రత్యేకమైన వ్యక్తిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే కాలప్రభు చెప్తున్నాడు, ఇటువంటి సేవలో ఏ విధముకు నిరాశ సమయంలో వచ్చినో జనులకు తెలియదు. నేను నిజంగా నిరాశ చెందాను, వెళ్ళిపోతే బాగున్ను అని నా భార్యతో అన్నప్పుడు, బిల్ నువ్వు ఎందుకు ఆ మాట అంచున్నావు అన్నదామే. ఓ ఇక్కడ నాకు శ్రమలు తప్ప మరేమీ లేవు అన్నాను. అప్పుడు పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతుందని చెప్తున్నాడు. ఏం మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ అని అంటే, నువ్వు వాటిని తప్పించుకొని చూచున్నావా? ఏమంటుంది? నువ్వు వాటిని తప్పించుకొని చూచుచున్నావా? నీవు వాటిని దాటిపో ప్రయత్నించున్నావా? చూచారా? లేదు. వాటి మధ్యలోనే నన్ను నిలబడనిమ్ము, వాటినే ఎదుర్కొననిమ్ము. హల్లెలూయా. ఓ నిజంగా అది ఎంత మంచిదండి. యథార్థంగా నిజంగా నిజంగా దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళిపోయినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? ఒక మంచి మహిమగల దేశానికి మనం వెళ్ళబోతున్నామండి. ఈ జీవితం ముగిసిన తర్వాత మనం ఒక దేశంలో ప్రవేశిస్తాం. అది ఎవ్వరి ఆలోచనకు అందనంత అతీతమైనది. చాలామంది దృష్టిలో ఎవడయ్యా చూసొచ్చాడు ఆ పరలోక రాజ్యాన్ని? ఎవడయ్యా? నువ్వు చూసవలేదో బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. అబ్రాహాము రొమ్మున కురుపుడుతో ఉన్న లాజరు అక్కడ చేరుకుని ఉన్నాడు. దరిద్రుడైన లాజరు చేరుకుని ఉన్నాడు. భూమి మీద సుఖములు ధనము అంతా అనుభవించి కొట్లు పెద్దవి చేసుకుని సుఖంగా జీవించిన ఆ ధనవంతుడి జీవితం ఎక్కడుందో బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరు నూనెలో ఏ పేరు, కూరల కరేపాకలా ఏ పేరు? అక్కడ ఉన్నది ఏంటంటే అగ్నిగుండం. అది ఎవరి కొరకు సృష్టించబడిందంటే పడిపోయిన దేవదూతల కొరకు సృష్టించబడింది. కానీ అందులోకి ఎవరు వెళ్తున్నారు? ఇప్పుడు ఎవరైతే తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఉంటారో, ఎవరైతే తన చిత్తాలు నెరవేర్చుకుంటూ ఉంటారో, ఎవరైతే దేవుని కార్యక్రమంలో పాల్గొనకుండా దేవునికి నచ్చినట్టు జీవిస్తూ ఉంటారో వారు ఏం చేస్తుంటారు? ఎక్కడ పోతారు? అక్కడికి పోతారు. అదేంటంటే అగ్ని ఆరదు, పురుగు ఏంటా పురుగు? మనమేనండి. ఎందుకంటే దావీదు అన్నాడు, నేను పురుగు వంటి నరుడను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత మనం ఎక్కడ పోతాం? నేను అంటాను, ఈ జీవితం ముగిసిపోవడానికి మనకి కొంతకాలమే ఉంది. కానీ ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత మన లైఫ్ అయిపోయిందని అనుకోవద్దు. అస్సలేం జీవితం అప్పుడే ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం కష్టాలు అనుభవిస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. కానీ రాబోయే కాలంలో కష్టాలు కాదు, దేవునితో 1000 యుగాలు 1000 ఏండ్లు మన పరిపాలన చేస్తాం. నిత్యం ఆయనతో జీవిస్తాం. అక్కడ వేదన ఉండదు, బాధ ఉండదు, శోధన ఉండదు. పరిపాలన చేయడం అంటే ఏంటండి? పరిపాలించడం అంటే ఏంటి? దేవుడు ఎలాంటి హక్కును కలిగి ఉన్నాడో అదే హక్కును మనం కలిగి ఉంటాం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయండి? విశ్వాసంతో ఎదురు చూచేవారు ఖచ్చితంగా దాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. నమ్మినా నమ్మకపోయినా అది యథార్థం. ఏ గ్రంథము దాని గురించి బోధించట్లేదు, కానీ నా బైబిల్ గ్రంథం నాకు బోధిస్తుంది. ఇది నా కొరకని నేను ఎంతో సంతోషంగా ఉన్నానండి. మరి మీ కొరకైతే ఎంతమంది సంతోషంగా ఉంటారు? హల్లెలూయా. నిజమైన ఇక్కడ మనం చెత్త కుప్పలో జీవిస్తున్నామా? ఎటు చూసినా ఏముంది? చెప్పండి, మాట్లాడండమ్మా. పాపపు చెత్తేనా? కలుషితమేనా? హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవుడండి తన పరిశుద్ధాత్మ మనకి ఇవ్వాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక మాట నేను చదువుతున్నాను చూడండి. ఇక్కడ నేను కఠినంగా వ్యవహరించి
సోదరులు లెక్క చేయటం లేదని జనులు తలంచుదురు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ప్రవక్త కోసం ప్రవక్త చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఇక్కడ నేను కఠినంగా వ్యవహరించి, నిజమేనా, సోదరులను లెక్క చేయటం లేదని జనులు తలుస్తున్నారు. అలాగు నేను లేను, దేవుడే నా తీర్పరి. అలాగు నేను లేను. చూడండి, నేను సత్యమునే మీకు చూపించగోరుచున్నాను. చూచారా, పరిశుద్ధాత్మ నాయకత్వంకు బదులు మనం మానవ నాయకులను ఎన్నుకున్నాం. నిజమేనా? ఎవరి నాయకత్వం కింద ఉండాలి? అమ్మ చెప్పాలండి. మీకు పైన నాయకులు ఎవరు? దేవుడే. మీకు యాజకుడు ఎవరు? దేవుడే. ఆయనే పరిశుద్ధాత్మ. ఆమేన్. పరిశుద్ధాత్మ నాయకత్వంకు బదులు మనం మా నాయకులను ఎన్నుకున్నాం. మానవులు మన యొక్క భాగములు పంచవలని కోరితిమి. మెథడిస్టు, బ్యాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, లూథరన్, క్రీస్తు సంఘము, పెంతెకోస్తు మొదలగు శాఖలను, సంస్థలను ఒకే మాదిరిగా ఎంచుకుని వాటిని వెంబడించాం. నిజమేనా? అయితే గమనించండి, అటువంటి విధంగా చేయవలని బైబిల్లో ఎచ్చట లేదండి. ఒక సంఘమును వ్యవస్థగా మార్చినట్లు కానీ, ఒక సంస్థ గూర్చి చెప్పుడు కానీ దేవుని బైబిల్ అంతటిలో ఎక్కడ ఒక వాక్యం కూడా లేదండి. నిజమేనా? బైబిల్లో మెథడిస్ట్ గురించి ఏమైనా ఉందండి? బ్యాప్టిస్ట్ కోసం ఏమైనా ఉందా? చెప్పండి బ్రదర్స్. ఇంకేమున్నాయి? లూథరన్స్ కోసం బైబిల్ ఏమైనా ఉందా? లూథరన్స్, మెథడిస్ట్, బ్యాప్టిస్ట్, పెంతెకోస్తు బైబిల్ ఏమైనా ఉందండి? పెంతెకోస్తు అనేది సంఘం కాదండి. పెంతెకోస్తు అనేది పండుగ. కానీ ఆ పెంతెకోస్తు పేరెట్టుకుని మేము పెంతెకోస్తులం అని చెప్తున్నారు. పండుగ పేరెట్టుకుని, అవును వాళ్ళు పండుగలు, వాళ్ళు పండుగ చేసుకునే వాళ్ళు తప్ప ప్రభువుని ఆరాధించేవారు కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చెప్పండి, ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? నేను చెప్పాలి. మనం ఏమై ఉన్నాం? చెప్పండి అమ్మా, ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? బ్రదర్స్ చెప్పండి, మనం ఏమై ఉన్నాం? మీరు ఏ సంఘం చెందిన వాళ్ళు అంటే మనం ఏమంటాం? అలా నెత్తారా? అదే ముందు అయితే అమ్మ సిస్టర్ గారు, ముందు మీరు ఏ సంఘం అమ్మ? పరిశుద్ధ బాప్టిస్ట్, అంతే. చర్చ్ అంటే బ్యాప్టిస్ట్ వాళ్ళని దాని అర్థం. పెంతెకోస్తని, మెథడిస్ట్ అని, లేకపోతే ఇంకేంటి లూథరన్స్ అని, ఇంచుమించు 45,000 సంస్థలు ఉన్నాయండి. ఎన్ని? 45,000 సంస్థలు ప్రపంచం మొత్తానికి. ఎన్నున్నా మనకేంటి? అసలు నువ్వు ఎవరివే? వధువా? వధువు అన్న ఒప్పుకోను నేను. వధువు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు ఉండాలి మనకి. వధువని నువ్వు వధువు అని చెప్పుకుంటున్నావు. నువ్వు వధువుకుండే కొన్ని లక్షణం మనకు ఉన్నాయా? ఎప్పుడు చెప్పుకుంటుంది వధువు? నేను వధువు అని చెప్పుకుంటే తిక్కదాన్ని అంటాను నేను. ఎందుకో తెలుసా? ఒక పెళ్లి కూతురు ఎప్పుడు నేను పెళ్లి కూతురు అని చెప్పుకున్నదని ఏమంటారు చెప్పండి అమ్మా. ఇప్పుడు ఆమె పెళ్లి కూతురు, ఆ ఇంటికి పోయాం, వచ్చిన వాళ్ళు అందరికి నేనే పెళ్లి కూతురు నేను చెప్పుకుంటే ఏమంటారు? ఈరోజు అలాగే ఉంది. నీకు కూడా తెలుసా, మనం చెప్పవలసింది ఆయన భార్య. గొర్రె పిల్ల భార్య తన్ను తాను. చెప్పండి అందరూ కూడా, గొర్రె పిల్ల భార్య తన్ను తాను. ఎక్కడుంది వాక్యం? బైబిల్లో ఉందా? అది బైబిల్లోనే ఉందా? ప్రకటన 19:6 కనబడుతుందా? గొర్రె పిల్ల భార్య తన్ను తాను. మరి ఇంకా మేము పెంతెకోస్తులం, మేము ఆ కోస్తులం, ఈ కోస్తులం, మేము ఇది అని చెప్పుకున్నాం. కానీ నేను యేసు క్రీస్తు సంబంధనని మాత్రం చెప్పుకోవడానికి ముందు రావట్లే. కానీ వాటిని మనం ప్రేమిస్తున్నాం. అయితే దేవుడు వాటిని తిడుతున్నాడంట. సంఘాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. కానీ దేవుని వధువును మాత్రం ఆయన ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనలో మనం భాగమై ఉన్నాం. మరి అటువంటి అర్హత నీకుందా? ఈరోజు నువ్వు ప్రశ్నించుకో. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, అటువంటి విధంగా చేయవాలని బైబిల్లో ఎచ్చట లేదండి. ఒక సంఘమును వ్యవస్థగా మార్చినట్లు కానీ, ఒక సంస్థ గురించి చెప్పుడు కానీ దేవుని బైబిల్ అంతటిలో ఎక్కడ ఒక వాక్యం కూడా లేదు. నిజమైన ఏమైనా ఉందా వాక్యం? బైబిల్లో ఒక వాక్యం ఉంది. ఏంటంటే, మీరు అపోస్తుల ఉందా? ఎక్కడన్నా ఉందా? ఉందండి. అపోస్తుల కార్యము 2:42 ఎవరైనా చదువుతారా? త్వరగా అపోస్తుల కార్యము 2:42.
మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండుడి. హల్లెలూయా. అపోస్తులు చేసినట్లు చెయ్యని సంఘం ఏదైనా సరే అది దేవునికి వ్యతిరేకమైంది. అపోస్తులు ఇచ్చిన బాప్తిసం ఇవ్వకపోతే అది ఎటువంటి సంఘమైనా సరే అది దేవునికి వ్యతిరేకమైంది. అవునా కాదా? దేవుడు పరిశుద్ధాత్మ చెప్తుంది, జాగ్రత్త, మనిషి కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగమైందను రాబో యుగమైందను పాపక్షమాపణ లేదని బైబిలే సాక్ష్యమిస్తుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనకు కనబడుతుంది అది. ఆమేన్. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఆమేన్. కాబట్టి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఏమో మాట్లాడినా అది ఏ సంఘమైనా సరే ఆయనకి దృష్టిలో లెక్కకు రాదండి. అటువంటి సంఘమును నువ్వు ఒకవేళ ప్రేమిస్తున్నావా, నువ్వు అసలు వధువే కాదు, ఆయనలో భాగమే కాదు. ఆమేన్. ఆయన భాగం ఏం చేస్తుంది? ఆయన వాక్యాన్ని ప్రేమిస్తుంది. ఆయన ఏమై ఉన్నాడో నువ్వు ఆ వధువు కూడా అదే ఉంటుంది. మరి ఆయన వాక్యం ఏంటో నువ్వేమై ఉంటావు? వాక్యమై ఉంటావు. ఓ నిజంగా ఆయన అంటున్నాడు, మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుండును ఎడతెగక ప్రార్థన యందును నిలిచి ఉండుడి. పరిశుద్ధాత్మ చెప్పింది. చెప్పినప్పుడు ఆ మాటకి మనం ఏం చేయాలి? ఆమని చెప్పాలి. ఆమేన్. దాన్ని మించి మనం ఇంకోటి ఏదైనా అక్కడ పోయామంటే నీకు దేవునికి ఎటువంటి, అది ఇందాక మాట చెప్పాను కదా, అయ్యగారు మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నానండి, వాళ్ళు ₹1,00,000 ఉంటే ఇచ్చేయండి అని అంటే రాజు ఏం చేస్తాడు? సరే అడుగుతున్నాడు కదా. అవును, మనం రాజు దగ్గర పొందుకోవడానికి కదండి, మనం హక్కుదారులుగా ఉండాలండి. హక్కుదారుడు ఏం చేస్తాడు? డాడీ మా ఇంట్లో మన ఇంట్లో ఏముంది? కార్యక్రమం ఉంది, మరి ఏదైనా మనం చేసుకోవాలంటే మరి డబ్బులు కావాలి, ఏం చేద్దామంటే ఎంత కావాలో తీసుకో, చెక్ రాసిస్తాడా? చెప్పండి ఓ బ్రదర్ ఓ మాట అంట, ఏమనుకోద్దండి, మన బోయజ్ బ్రదర్ని. వాళ్ళ అబ్బాయి అంట పడుకుంటే కింద పడుకుంటే ఒళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయని 50,000 ఎట్టి పరుపు పురమాయించాడంట. ఏంటదే? పరుపు. మరి పురమాయించినప్పుడు డాడీని అడిగాడండి. కొనేసాడు. కొనేసిన తర్వాత ఇప్పుడు దాన్ని కట్టుకోవాలి కదా, మరి ఈఎంఐలు కట్టుకోవాలి కదా. ఇప్పుడు తండ్రికి అతను ఏం చేయాలి? ఒరే నువ్వెవరో నాకు తెలియదురా అండానికి కుదురుతుందా? కొనేసావు, నేనేం చేయను, నేను కట్టనురా అని అంటారా? ఏం చేస్తానురా, పాడారా నాకే అని ఏం చేశాడు? గదిలో అడేసుకుని దానికి నెలలా కడుతున్నాడు. కారణం ఏంటి? అతను కొడుకు కాబట్టి. అదే బయటోడైతే నేనెందుకు కడతాను, నువ్వు ఎక్కడి నుంచి తెచ్చి వెళ్ళి కొట్లాపు చెప్పేహా అంటారా లేదా? చెప్పండి బ్రదర్స్. అంటే దేవునికి నీకు ఉన్న ఆ వ్యక్తిగత అనుభవం ఏంటి? నువ్వు ఒక బంధువుగా ఉన్నావా దేవునికి, లేకపోతే కుమారునిగా ఉన్నావా? ఎంతమంది అర్థమైతేనే చెప్పలు కొట్టండి. బంధువులు కొట్టద్దు, కుమారులు అయితే కొట్టండి. హల్లెలూయా. అందుకే ఈ పుత్ర స్వీకారం అనేది చాలా ఇంపార్టెంట్. పుత్ర స్వీకారం అంటే ఏంటి? దేవుడు మనల్ని తన కుమారులుగా స్వీకరించుట. ఆమేన్ ఆమేన్. అక్కడ అంటున్నాడు, బైబిల్లో చెప్పిన మాట అనేది జ్ఞాపకం చేసుకోండి. చూడండి, ఒక్క వాక్యం కూడా అలాగా ఆ విధంగా చెప్పట్లేదు, కానీ ఎల్లప్పుడూ దానికి వ్యతిరేకత చూపెను. ఆమేన్. లోక మర్యాదను అనుసరించవద్దని ఆయన కోరెను. అవునా? ఏం చెప్పాడు? అమ్మా గట్టిగా వినబడలేదు. ఇంకా మీ మాటలకి ఫ్యాన్ అన్న తిరిగేయాలి మాట. ఇంకా గట్టిగా అనుసరించట్లేదు అన్న వాళ్ళు చెప్పండి, అనుసరించే వాళ్ళు వద్దు. దేవుడు చెప్పాడు, అది నా మాట కాదు. మీరు లోక మర్యాదను అనుసరిస్తున్నామంటే మనం క్రీస్తు బిడ్డలము కాము. అంటే వాక్యాన్ని తప్పిపోతే మనం ఏమవుతాం? వాక్యాన్ని తప్పిపోతున్నామంటే దేవునికి ఎటువంటి అవకాశం మనం ఏ స్థానాన్ని మనం ఇవ్వట్లేదు. నువ్వు దేవుని స్థానంలోనికి వస్తే, దేవుడు నిన్ను ఒక స్థానంలో పెడితే నువ్వు ఎలా ఉంటావు? లోక మర్యాదను అస్సలు పాటించావు. లోక మర్యాద అంటే ఏంటి? నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదే లోక మర్యాద. ఎవరైనా ఏదనుకుంటారేమో, ఈరోజు పోతాను
ఈరోజు అక్కడికి వెళ్తున్నాం, మంగళవారం వెళ్ళకూడదు, శుక్రవారం వెళ్ళకూడదు. ఇదంతా ఏంటి? అది లోకానికి ఇచ్చే మర్యాద, లోకానికి ఇచ్చే మర్యాద. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన లోకానికి ఇచ్చే మర్యాద. ఆదివారం ఏం చేస్తారు మరి? అందరూ సూర్యుడి దేవుని ఏం చేస్తారు? సూర్యుడు భగవానికి నమస్కారం చేస్తారు కదా. పాపం ఆ రోజు అంతా మూసేసింది, అయినా సరే స్నానం చేసి టవల్ కట్టేసుకుని ఆ పొద్దున్నే వెళ్ళిపోయి మేడలోకి వెళ్ళిపోయి మొత్తానికి ఆ మబ్బుల్లో అసలు రావట్లేదు బయటికి. ఏం కనబడలేదు అక్కడ. లోక మర్యాదను ఏం చేస్తున్నాడు? అసలు పాటిస్తున్నాడు. మరి నువ్వు చెప్పండి అమ్మా, పాటించాలా పాటించకూడదా? పాటించాలా పాటించకూడదా? పువ్వులు ఎట్టుకోపోతే, బొట్టు ఎట్టుకోపోతే ఎక్కడికి వెళ్ళామండి మేము హాస్పిటల్కి. సంతోష్ వెళ్ళాడా? ఆ సంతోష్ వాళ్ళ చుట్టాలకి ప్రార్థన చేయడానికి కరెక్ట్గా హాస్పిటల్ ఫౌండేషన్ దగ్గరికి పోయాం. ఫౌండేషన్ ఇది బయట వాళ్ళకి కాదు, మనకి చెప్తున్నాను. హల్లెలూయా. ఫౌండేషన్ జరిగిపోతే అక్కడ హాస్పిటల్ ఉంది, కుస్మా హాస్పిటల్. అందులో ఉంది మొత్తం క్యాన్సర్ పేషెంట్. దాని ఎదురుకుండానే ఉంది ఒక ఆఫీసు. అక్కడ బయట బోర్డు పెట్టారు, ఈ లోపలికి బొట్టు లేకుండా పువ్వులు లేకుండా ఎవరు ఇందులోకి అడుగు పెట్టకూడదు. పాలసీగా చూపించారు నాకు ప్రత్యేకంగా బోర్డు ఏంటని చూస్తే అక్కడ రాయబడింది, బొట్టు లేకుండా పువ్వులు లేకుండా మీరు ఇందులోకి రాకూడదు. ఏమండి, అంత కఠినమైన నిర్ణయాలు వాళ్ళు పెడితే మరి నేనే నిర్ణయాలు పెట్టాలి? నేనేం నిర్ణయాలు పెట్టాలి చెప్పండి? లోక మర్యాద ఏంటో తెలుసా? పువ్వులు లేకపోతే నేను బయట వాళ్ళు ఎవరు చూడరు. పువ్వులు ఎట్టుకున్నామంటే పరిశుద్ధాత్మ నీ దగ్గర రాదండి. వాస్తవం ఉన్నవాడు చెప్తున్నాను, ఇది లోక మర్యాద. గుళ్ళకి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు? అమ్మా చెప్పండి, గుళ్ళకి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు? మరి గుళ్ళకి వెళ్ళే వాళ్ళు పువ్వులు పెట్టుకున్నారంటే నువ్వు ఇంకా పెట్టుకున్నావంటే దాని అర్థం నువ్వు గుళ్ళకి పోతున్నావా, దేవుని దగ్గరికి వస్తున్నావా? వాళ్ళు ఏమంటారు తెలుసు ఒక మాట, ఏమంటారు మన వాళ్ళు తెలియకండి, తెలియక వాళ్ళు ఆ పొరపాటు చేస్తానికి తెలిస్తే పెట్టరండి. అసలు దేవుని మందిరానికి అలా వస్తారా? వస్తారా? అమ్మ చెప్పండి, వస్తారా? వాళ్ళు ఏం చేస్తారంటే గుళ్ళు కాడికి పోయినప్పుడు శనివారం చూడండి అక్కడ ఎంత చక్కగా ఉంటారో, అవునా? మరి అలా వస్తేనే గుళ్ళోకి ఆహ్వానం, లేకపోతే గైడ్ ఏమంటారు, గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ అంటారు. అక్కడ బోర్డు చూడగానే నేను ఫోటో తీశాను. ఫోటో అది మీకు అందరికి చూపించాలనే. వీలైతే ఎవరైనా వెళ్ళి చూడండి, మీ ఫౌండేషన్ దగ్గర కుస్మా హాస్పిటల్ ఎదురుకుండా ఒక ఉంది, అక్కడ బోర్డు ఉంది, బొట్టు లేకుండా పువ్వులు లేకుండా ఎవరు ఈ లోపలికి రాకూడదు. మరి చర్చి దగ్గర ఏం పెట్టాలండి? మనం గుళ్ళకి పోవట్లేదు, ఎవరి దగ్గర వస్తుంది? పరిశుద్ధాత్మ నీ దగ్గర ఉండాలంటే ఎలా ఉండాలి చెప్పండి అమ్మా? పరిశుద్ధాత్మ నీ దగ్గర ఉండాలంటే ఎలా ఉండాలి అమ్మ చెప్పండి? లోక మర్యాదనది అమ్మ చెప్పండి అమ్మా. నువ్వు లోక మర్యాదను అనుసరిస్తున్నామంటే పరిశుద్ధాత్మ నీ దగ్గర ఉండదు. మంచి చెడ్లు చూస్తున్నామంటే పరిశుద్ధాత్మ నీ దగ్గర ఉండదు. ఎదురులు చూస్తున్నామంటే పిల్లి తుమ్మిందనా? పిల్ల కాదు, మనిషి తుమ్మితే. నల్ల పిల్లి ఎదురొస్తే అసలు ఇంకేమి లేదు. పిల్ల గట్టిగా ఏడిచేతే గుడ్డ అంటే ఏం చేయాలంట? ఏం చేయాలా? గుడ్డ దిష్టి తీసి, అంటే గుడ్డుకే దిష్టి ఏంటి, గుడ్డుకే దెయ్యం పోతే ఇంక దేవుడు ఎందుకండి? ఉప్పుకి ఏంటి ఎండుమిరపకాయలకు ఉప్పుకి ఇలా దిగదూసి అందులో ఆ నిప్పులు వేస్తానంట, అస్సలు ఆడేయాలంట. అప్పుడు ఏమని చేస్తుందంట? అది డైరెక్ట్గా పారిపోద్దంట. లోక మర్యాదను ఇంకా మన దగ్గర పెట్టుకుని మనలో దేవుడు ఉన్నాడని చెప్పుకుంటాం. ఎంత అవివేకం అండి. మరి దేవుడు నీకు ఎలాంటి కార్యాలు చేయాలి? నీ మరణాన్ని జీవంగా మార్చాడే? చెప్పాలి, మీ మరణాన్ని జీవంగా మార్చాడా? ఆమె చెప్పండి ఎవరన్నా. నా మరణాన్ని జీవంగా మార్చాడండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నిజమేనా? నీవు చావు బ్రతుకులో ఉన్నప్పుడు నిన్ను ఎవరు పట్టించుకోలేనప్పుడు ఆ గుడ్డు కాపాడిందా? ఉప్పు కాపాడిందా? ఎండుమిరపకాయ కాపాడిందా? నిమ్మకాయ కాపాడిందా? పిల్లి కాపాడిందా? పువ్వులు కాపాడ్డాయా? నాకు తెలిసి పువ్వులు అంటూ మన మీద పడాలంటే ఎప్పుడు అనుకున్నారు? అంతే. ఎప్పుడు
పరదేశులము ప్రియులారా మన పురమిది కాదిప్పుడు, నిజముగా పురమిది కాదిప్పుడు, వచ్చితి మిచ్చటికి. ఏంటి ఏ చేతులతో వచ్చాం మనం? వచ్చింది ఎలా వచ్చాం? పట్టు చేతితో రాలేదా? నువ్వు నగలతో రాలేదా? మరి 10,000 రూపాయలు ప్యాంటుతో రాలేదా? సూట్తో రాలేదా? ఏమండి చెప్పండి అమ్మా. కూర్చున్న వాళ్ళు ఎవరమ్మా? ఒట్టి చేతులతోనే పోయేటప్పుడు ఏమి పట్టుకుపోం. అందుకే ద అలెగ్జాండర్ ఏం చేశాడు? 33 సంవత్సరాలు అంటండి ఆయన. చిన్న దోమ కుట్టిందంట. ప్రపంచాన్ని జయించిన చిన్న దోమ కొడితే కాపాడుకోడు దిక్కు లేదు. బంగారం పైన వేసుకున్నాడు, డబ్బు పైన వేసుకున్నాడు, ఎన్ని పైన వేసినా ఎన్ని కట్టినా బైబిల్లో ఉందండి అది. ఆ దినమున వారి బంగారం వారికి అక్కడికి రాదు, వారి డబ్బు వారికి అక్కడికి రాదు. నీ ప్రాణమును నీ ఆయుష్ను కాపాడేవాడు ఒక్కడే. అలెగ్జాండర్ గొప్ప నాయకుడు అతడు. ప్రపంచాన్ని మొత్తానికి జయించాడు అతడు. నిజమేనా? పోయేటప్పుడు ఎలా పోయాడు? ఇంకా ఒక్క దోమ కొడితే వచ్చాను, నా చేతులు నేను చచ్చిపోయాక అందరూ ఏడుతున్నారంట. ఎప్పుడు? ఇంకా 10 రోజుల్లో చచ్చిపోతాడు అనుకుని పాపం మంచం మీద ఉన్నాడంట. మరి వెంటనే చచ్చిపోతాడు, దోమ కొడితే కొన్ని రోజులు ఉండాలి కదా. బాధ అనిపిస్తుంటే అందరూ ఎందుకు ఏడుతున్నారు? ఎందుకు ఏడుతున్నారు? పోయేటప్పుడు ఎలాగ ఏడుతారు, ఇప్పుడు కూడా ఏడుతారా అని అంటూ అన్నాడంట. నేను పోయేటప్పుడు నా చేతులు నన్ను సమాధి చేసినప్పుడు ఈ ఆ ప్రాంతం అంతా ఊరేగించినప్పుడు పెట్టులోంచి నా చేతులు ఏం చేయాలి? బయటికి పెట్టండి. ఎందుకు పెట్టాలో? వచ్చేటప్పుడు నేనేం తీసుకురాలేదు, పోయేటప్పుడు. అందుకే వెళ్ళిపోయేటప్పుడు ఆ పువ్వులు ఏం చేస్తారు వాళ్ళు అంటే దాన్ని సన్మానం అంటారు. దాన్ని నిజమేనా? గౌరవించుట. దాన్ని ఏమంటారు? ఇంకానే శ్రద్ధాంజలి, ఇంకా పుష్పం గట్టించుట. ఏవో రకరకాల పేర్లు ఉన్నాయని మనకు అన్నీ అనవసరం అనుకోండి. నాకు నోరు కూడా తిరగట్లేదు ఆ పేర్లు పలకడానికి. హల్లెలూయా. అయితే దేవుణ్ణి ఆరాధించడానికి అవన్నీ మనకు అవసరమా? యథార్థమైన హృదయం కావాలి. యథార్థమైన హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి మనము. ఎందుకంటే దేవుడు నిన్ను పుత్ర స్వీకారం చేసుకుంటున్నాడు. పుత్రుడు ఎలా ఉండాలో తెలుసా? దేవుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. మరి ఆయన నీ దగ్గర రావాలంటే నువ్వు ఇంకా లోకం నీ దగ్గర పెట్టుకొని ప్రభువా దా దా రా రా అంటే ఎక్కడొస్తాడు ఆయన? దిగు 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 అంటే దిగడైనా. ఆల్రెడీ ఆయన దిగిపోయాడు. ఆయన ఎక్కడున్నాడు? యుగయుగములు మీతోనే. కొన్ని చోట్లకు పోతాం, ఉండలేక పెట్టలేక మనం కొన్ని చోట్ల పోయి కూర్చుంటే అలా ఉంటారంటే కుమ్మరించు కుమ్మరించు దిగు 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 అంటే ఇంకెక్కడ దిగుతాడు? ఆయన వచ్చేసి చాలా కాలం అయిపోయింది, 2000 సంవత్సరాలు అయిపోయింది. దిగు దిగు అంటే ఇంకా దిగడానికి ఇంకేం లేదు. వీళ్ళకి దిగుతుంది. వాళ్ళకి ఏంటి పూనకం. రే ఆవిడి అబ్బబ్బ రబ్బబ్బ షబ్బబ్బ అంటుంది. ఇప్పుడు నేను కూడా ఏమనాలి? నాకు అదే పూనకం రావాలి. ఈరోజు ఇంటికి వెళ్ళాక ఈ వారం అంతా అదే ప్రాక్టీస్ చేసేస్తాను. మన వర్తమానంలో ఒక పాస్టర్ గారి గురించి చెప్పాను, ఎంతమంది గుర్తుంది? ఆ పాస్టర్ గారు పాపం డ్రమ్ము కొడుతూ ఉన్నాడంట. వాళ్ళందరికీ పూనకం వచ్చిందంట, డ్రమ్ము కొడుతున్న వ్యక్తికి పూనకం రాలేదంట. రాకపోతే అందరూ అనుకున్నారంట, ఏ అమ్మా మన పాస్టర్ గారికి పరిశుద్ధాత్మ లేదు. ఏం లేదు? డ్రమ్ము కొడుతున్నాడు కదా, పరిశుద్ధాత్మ లేదు. మన వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ వచ్చేసింది, పాస్టర్ గారికి పరిశుద్ధాత్మ లేకుండా ఏం బోధిస్తాడా అని అందరూ మాట్లాడుకుంటే ఆయన చెవిలో పడ్డదంట. ఆయన అనుకున్నాడంట, అయ్య బాబోయ్ నేను డ్రమ్ము కొడుతున్నాను కానీ నాకు మాత్రం మాట రావట్లేదు, ఊపి రావట్లేదు, ఆ భాష రావట్లేదు, ఏం చేయాలా? నాకు పరిశుద్ధాత్మ లేదా అని అలా ఆలోచిస్తూ ఉన్నాడంట. కానీ దేవుని దగ్గర కనిపెట్టట్లేదు, ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ ఉండగా వాళ్ళ భాష అంతా కనిపెట్టాడంట. భాష అంతా కనిపెట్టాడా? కనిపెట్టి ఇప్పుడు అంటున్నాడంట, నేర్చుకున్నాడంట. ఇందులో ఏదో మతలబు ఉందిలే, భాష నేర్చుకుందాంలే అని చెప్పేసి ఆయన అనుకున్నాడంట. ఏదో మాట్లాడదాం అనుకుని హైదరా సికింద్రా అన్నాడంట. ఏంటది? మనకు తెలిసిందో గొప్ప పేర్లు ఏంటంటే హైదరాబాదు, సికింద్రాబాదు. అందులో బాదులు తీసేద్దాం, ఏమందాం? ఇంకా డప్పు పట్టుకుని హైదరా సికింద్రా అంటుంటే ఇంకా వాళ్ళు అనుకున్నారంట కూర్చున్న వాళ్ళు, ఏంటి
వచ్చేసింది అడాప్షను. ఇంకా మన పాస్టర్ గారికి పుత్ర స్వీకారం అయిపోయింది. పుత్ర స్వీకారం అంటే అది కాదండి, భాషలో మాట్లాడడం ప్రాముఖ్యమైంది. నేను భాషలు తప్పనని చెప్పను. నువ్వు భాష మాట్లాడుతున్నావా, దానికి అర్థం చెప్పే ఆ యొక్క గొప్ప వరాన్ని దేవుని అడగాలి. నేను ఎప్పుడైనా మీకు చెప్పాను భాషలు మాట్లాడద్దని, కానీ మన వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఆ యొక్క స్థానానికి రావాలి మనం. ఆ స్థానానికి వచ్చినప్పుడు ఆ స్థానంలో దేవుడు నీతో ఏదో చెప్తాడు, దేవుడే మాట్లాడతాడు. మనకు తెలిసింది ఒకే ఒక భాష, పరలోక భాష. మనకు వచ్చింది ఒకే ఒక మాట, ఆమేన్ అన్నమాట. బైబిల్ ప్రధానం ఏంటంటే హల్లెలూయా, ఆమేన్. ఇంక అంతకంటే శబలు, రబబులు, అబబులు, కుబబులు, ఆ బయట ఆ యాప్రబులు అట్టుకుని మాట్లాడతారు కదా, అవన్నీ కూడా అక్కడికి వచ్చేస్తలేవా? చెప్పండి అమ్మా. కానీ అందులో ఒక మాట అని అర్థమవుతుందా? అంతడు పౌలు 10,000 భాషలు మాట్లాడే కన్నా 5 మాటలు వారికి అర్థమైనట్లుగా నువ్వు బోధించు, వారి జీవితాన్ని మార్చుకుంటారని చెప్పాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు లోక మర్యాదను ఏం చేయకూడదు, అనుసరించకూడదు. వద్దండి మనకి. నువ్వు క్రైస్తవుడు కానీ జీవించు. నేను అంటున్నాను, ఏమన్నానంటే నువ్వు ఇంటికాడ ఉన్నప్పుడు ఎలానో జీవించు, నాకు తెలియదు. అది నీకు దేవునికి సంబంధం. నువ్వు దేవుని మందిరానికి వచ్చావా, ఒక క్రైస్తవుడు గారా. ఎంతమందికి అర్థమవుతుంది? లోకస్తుల వలె నువ్వు ఇంకా ఆ గుళ్ళు కాడిపోయినట్లుగా నువ్వు రెడీ అయిపోయి వస్తున్నావా, అది దేవునికి ఇష్టమైన కార్యం కాదండి. దేవుని పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉండదండి. ఆయన హస్తం నీ మీద ఉంచడండి. అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు, ఎవరి చేతిలో ఉంటావు? ఒకవేళ దేవుడు ఆయన చెయ్యి నిన్ను పట్టుకోకపోతే మరి నీ చెయ్యి ఎవరు పట్టుకున్నారు? ఆమేన్, హల్లెలూయా. ఏదో ఒక శక్తి మన ద్వారా నడిపించబడాలి. మొన్నవారం కదా మనం నేర్చుకున్నాం. అమ్మా చెప్పండి, ఏం చేస్తున్నాం? మొన్నవారమేనా? శక్తి లేకపోతే మనం ఏం చేస్తాం? సతికిలు పడిపోతే సెలైన్లు ఎట్టుకుంటాం, ఓఆర్ఎస్లు తాగుతాం, డ్రింకులు తాగుతాం, ఎల్ట్రాన్స్ పౌడర్ తాగుతాం, అన్నీ తాగుతాం. ఎందుకు? శక్తి లేకపోతే మనం ముందుకు వెళ్ళాం. కానీ ఈరోజు మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ శక్తి. గట్టిగా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రవక్త వర్తమానంలో చెప్పాడు, 32వ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు, బుధవారం రాత్రి మీలో చాలామంది ఇక్కడ లేరు అంటున్నాడు. ఏమంటున్నాడు? బుధవారం రాత్రికి ప్రాముఖ్యత ఉందా? చెప్పాలి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? గమనించండి, ఒక మాట నేను చదువుతున్నాను, చూడండి. ఇచ్చకములాడే వారిగా, 31వ పారాగ్రాఫ్లో, ఇచ్చకములాడే వారిగా ఇప్పుడు మనం ఉండరాదు, బయటకు పిలువబడిన జనులుగాను, దీవించబడిన పరిశుద్ధ జనంగాను, నిందకు ఆస్పదమయ్యని జీవితములు వారముగాను, చేతల యందు ప్రవర్తన యందు ఆయన మనలో జీవించినట్లుగాను. నిజమేనా? ఇప్పుడు దాకా చెప్పింది అదేనా బ్రదర్స్? ఇప్పుడు దాకా చెప్పింది అదేనా? చేతల నందు జీవించేందు ఆయనలో ఎలా ఉండాలి? పాలి భాగస్థగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతి పని వలను సత్క్రియలు చేటుకు యేసునందు సృజింపబడిన వారుగాను మనం ఉండవలను. అంతమందికి అర్థమవుతుంది. బైబిల్లో దేవుడు అండి తప్పు చేసిన ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడంట. మొట్టమొదటిగా తప్పు చేసిన ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడంట. ఎవరో వ్యక్తి? మరి మిమ్మల్ని ఎవరైనా కిజ్జి అడిగారు అనుకోని ఏం చేస్తారో ఎలా కట్టుకుంటారా? బైబిల్లో మొట్టమొదటిగా తప్పు చేసిన వ్యక్తి ఎవరు? కయ్యనే కదా, నరహంతకుడు. నిజమేనా? మరి ఆ వ్యక్తి దగ్గరికి దేవుడు వచ్చి ఏం చెప్పాడు? కయ్యను, నీ సహోదరుడైన నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అని అడిగినప్పుడు ఏమన్నాడు? వంకర మాట్లాడుతున్నాడు. అక్కడ అడిగిన సమాధానం ఏంటి? నీ తమ్ముడు ఎక్కడ అంటే నాకు తెలియదు అని చెప్పాలి, నాకు తెలుసన్నా చెప్పాలి. అవునా? లేదా పలానా చోట ఉన్నాడు ప్రభువా అని చెప్పాలి. ఏం చెప్తున్నాడు? అమ్మా, తప్పు చేసినోడంట మాటలు వంకలు ఎదుక్కుంటాడంట. ఏం మాట్లాడాలి. ఏ తప్పు లేనోడు ప్రభువా పలానా చోట్ల ఉన్నట్టు నేను చూచాను అని చెప్పును. అవునా? దేవుడు వచ్చి కయ్యను, నీ తమ్ముడే నీ ఏబేలు ఎక్కడా అని అడుగు. ఎందుకు అడుగుతున్నాడు దేవుడు? అప్పటికే ఏబేలు చంపబడ్డాడు, పాతి పెట్టబడ్డాడు. అతని రక్తం దేవునికి మొరపెడుతుంది. జాగ్రత్త. మరి నీ తరపున మొరపెట్టేది ఏంటి? యేసుక్రీస్తు యొక్క రక్తం.
హల్లెలూయా. ఆయన నీలోనికి వచ్చి నీ తరపున విజ్ఞాపన చేయడానికి రెడీగా ఉన్నాడు ఆయన. మరి ఆయన నీలోనికి రావాలంటే నువ్వు ఎలా జీవించాలి? ఆమేన్. అడుగుతున్నాడు కయ్యను, ఏంటి నీ తమ్ముడైనా ఏబేలు ఎక్కడ అంటే ఏమన్నాడు? నేనేమన్నా మా తమ్ముడి కాపలాదారునా అంటే అదేంటి? ప్రశ్నకు సమాధానము కాదు. అదేంటంటే వంకర మాట. పెద్ద వ్యక్తి వచ్చి ఒరే బాబు మీ తమ్ముడు ఎక్కడ అని అడిగితే నా జోబులో ఉన్నాడు అని అంటే ఎలా ఉంటుంది? అలాగా తప్పు చేసేవాడు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి చూడండి. నేనేమన్నా కాపలాదారునా అన్నాడంట. ఎలా మాట్లాడుతున్నాడు అప్పుడు? తల ఎక్కడ పెట్టుకున్నాడు? ఎక్కడ పెట్టుకున్నాడు? దేవుడు పిలిచినప్పుడు ఎక్కడ పెట్టుకున్నాడు అమ్మా? ఎక్కడ పెట్టుకున్నాడమ్మా? తప్పు చేసినప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటాడు? నేనేమన్నా కాపలాదారున్నా మా తమ్ముడికి? నన్ను అడుగుతున్నావు ప్రభా, నాకేం తెలుసు అని అంటున్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకోవా అన్నాడంట. ఏమన్నాడు అమ్మా? చెప్పాలండి. సత్క్రియ అంటే ఏంటి? నువ్వు మంచి పని చేస్తే తలెత్తుకోవా? అవునా కదా? మన కుటుంబంలో ఎలా ఉండాలి అంటే నువ్వు తల దించుకున్న వారుగా ఉన్నావంటే దాని అర్థం ఏంటి? అందుకే చాలాసార్లు మిమ్మల్ని హెచ్చరించాను, గద్దించాను. ఎప్పుడైనా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీ తలలో ఎలా కిందకి ఎట్టుకున్నారనుకోండి అంటే దాని అర్థం ఏంటి? ఇంకా కిందే, ఇంకా పైకి చూడరు. ఇంకా పైకి చూస్తే మళ్ళీ ఇంకా ఏంటి? నువ్వు పైకి చూడాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మీ తలలో పైకెత్తుకున్నట్టు మీ విడుదల సమీపమాయను. తప్పు చేసిన వాడు తల ఎక్కడ పెట్టుకుంటాడు? కయ్యను ఆత్మ కలిగిన వాడే. కయ్యను చచ్చిపోయాడండి, వాడి ఆత్మ చచ్చిపోయిందా? యెజబెల్ చచ్చిపోయిందండి, యెజబెల్ ఆత్మ చచ్చిపోయిందా? అహాబు చచ్చిపోయాడండి, అహాబు ఆత్మ చచ్చిపోయిందా? చెప్పండి అమ్మా. ఇవన్నీ ఎక్కడ ఉంటాయని చెప్పాడు దేవుడు? వాళ్ళైతే చచ్చిపోయారు కానీ వారి ఆత్మలో మాత్రం మరణము ఇప్పటికీ ఉన్నాయా? యెజబెల్ ఆత్మ ఇప్పటికీ ఉంది, అహాబు ఆత్మ ఇప్పటికీ ఉంది, కయ్యను ఆత్మ ఇంకా ఉంది, కోరాహు అభిరాము దాతాల ఆత్మలు ఇంకా ఉన్నాయి, మోషే ఆత్మ కూడా ఇక్కడ ఉంది, ఏలి ఆత్మ కూడా ఇక్కడ ఉన్నది, యోహాను ఆత్మ ఇక్కడ ఉన్నది, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నది. మరి ఏ ఆత్మ చేత మనం నడిపించబడుతున్నాం? ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలా? ఒకసారి నువ్వు ఆలోచించే. ఎప్పుడైనా ఇంతమంది ఉన్నారు కదండి, ఇంతమందిలో ఇంచుమించు మరి ఒక 30 మంది ఉంటారో 40 మంది ఉంటారో నాకు తెలియదు. చాలామంది కూడా రాలేదు, అయినా సరే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎంతమంది ఉన్నా ఎంతమందిలో వాక్యం నీతో మాట్లాడుకుంటే హృదయానికి గాయం జరుగుతుంది అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నన్ను ఏదో దేవుడు సరి చేసుకోమంటున్నాడు. ఎంతమందికి నచ్చి ఒక వ్యక్తికి నచ్చలేదంటే దాని అర్థం నీలో పరిశుద్ధాత్మ, దాని అర్థం అదేనంటారా? ఎంతమందికి ఇప్పుడు నచ్చబోతే ఇందులో ఎంతమంది నచ్చకూడదు? ఇంచుమించు 10-15 మంది దాకా సగం మందికి నచ్చకూడదు. ఎందుకంటే నేను చెప్పే మాటలు బైబిల్లో మాటలు కాకపోతే ఇందులో సగం మందికి నచ్చవు. అదే నేను చెప్పే మాట బైబిల్లోంచి వర్తమానం నుంచి వచ్చే మాట అయితే ఇంచుమించు అందరికీ నచ్చుతాయి. నీకు నచ్చట్లేదు అని అంటే దాని అర్థం నీలో ఈ ఆత్మ ఉంది. ఒక్కసారి నువ్వు ఒక్కసారి చూసుకోవాలి. హల్లెలూయా. అందుకే గమనించండి, నేను ముగింపులోకి వస్తున్నాను. చూడండి, కుమారులుగా స్వీకరించుటకు లేదా జనులు స్థానంలో ఉంచుటకు దేవుడు ఈరోజు మనల్ని పిలిచి ఉన్నాడు. నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు తన జనులు స్థానంలో ఉంచుటకు ఎట్లు ప్రయత్నిస్తున్నాడో చూడండి. ఒకరిని దేవుడు ఒక స్థానంలో ఉంచితే తక్కిన సంఘమంతయు ఆ వ్యక్తి వలె ఉండగోరుచున్నది, అదేవిధంగా ప్రవర్తించగోరుచున్నది. మనము నేరుగా చెక్కబడితిమి, మనం వేరుగా చేయబడితిమి, మన స్వలాభములు వేరు, ప్రతివారు వేరువేరు స్థానంలో నియమింపబడితిమి. నిజమేనా? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, ఒకటి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక ఏమంటారు దాన్ని, ఏం చెప్పాలి, అందరు కుటుంబాలు ఒకలాగే ఉంటారా? ఏ ఏళ్ళు చేసే పని ఆ ఏళ్ళు చేయాలంటారు. ఇప్పుడు అందులో మనకు బైబిల్లో 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. ఎంతమంది తెలుసండి? ప్రతి ఏలికి ఒక పరిచర్య ఉంది. నిజమేనా? దీన్ని దేనికి వాడతాం? మనకు తెలుసు, అపోస్తులకని, తర్వాత
ఇలా చూపించే మాట ఎవరిది? సువార్తికుడు ఏం చేస్తాడు? నువ్వు కానీ మారకపోతే నువ్వు నరకానికి పోతావు, జాగ్రత్త అని చెప్పేదేంటి? సువార్తికుడు. మూడోదేంటి? అన్నిటికంటే హైయెస్ట్ ఫింగర్ అది. ఇది అపోస్తుల బోధ. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఏంటండి ఇది? అపోస్తుల బోధ. ఎందుకంటే అపోస్తుల బోధకి ఎన్ని పునాదులు ఉన్నాయి? 4 పునాదులు ఉన్నాయి. 4 పునాదులు ఏంటి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. యేసుక్రీస్తు సింహాసనానికి ఎన్ని జీవులు ఉన్నాయి? ఆ జీవుల పేర్లు ఏంటి చెప్పాలి, మనం మర్చిపోకూడదు. సింహము, దూడ, మనిషిని ముఖము, ఎగురుచున్న పక్షిరాజు. ఓన్లీ పక్షిరాజు కదండి, ఎగురుచున్న పక్షిరాజు. ఎందుకంటే ప్రవక్త కూడా చెప్పాడు, పంజరములో పెట్టబడిన పక్షిరాజులు కూడా ఉన్నాయంట. ఇంకా ఎక్కడికి కదలో, గింజలేస్తే తినడమే. పాపం ఆ పంజరంలో పెట్టబడిన పక్షిరాజు కొరకు ఒక రోజున ప్రవక్త కానుకలని సమర్పించి ఆ యొక్క పక్షిరాజు కొరకు ఆ యొక్క జూకి వెళ్ళి దాన్ని విడిపించమని వారిని అడిగాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు? పక్షిరాజు ఎక్కడ ఉండాలి? ఎగురితే ఎక్కడ ఉండాలి? ఎత్తైన పర్వతాల మీద ఉండాలి. ఎక్కడ ఉన్నది? పంజరంలో పెట్టబడింది. నిజమేనా? అలాంటి పక్షిరాజులు ఉన్నాయి కాబట్టి మనకి ఎగురుచున్నా. మరి ఈ ఫింగర్ ఏంటి? ఈ ఫింగర్కి ఎక్కువ దేనికి యూజ్ చేస్తాం? ఈ ఫింగర్ని ఉంగరం పెట్టుకోవడానికే కదా. అంటే ఇది దేనికనంటే కాపరికి సాదృశ్యం. ఇది అధికారానికి సూచన, సంఘం అంతటికి అధికారానికి సూచన. నిజమేనా? మరి ఇదేంటంటే ఉపదేశకుల పరిచర్య. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే స్థానంలో పెట్టే పరిచర్య. చూడడానికి చిన్నదే కానీ దీనికి ఉన్న పరిచర్య చాలా గొప్పదే. ఎవరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థానంలో ఉంచేదే ఉపదేశకుల పరిచర్య. ఎంతమందికి అర్థమవుతుంది? నిజమేనా అమ్మా? అందరికీ అర్థమవుతుందా? మరి కుటుంబంలో అందరూ ఒకలాగే ఉంటామా? మీ కుటుంబంలో అందరూ ఒకలాగే ఉంటారా? మీ కడుపును పుట్టిన పిల్లలందరూ ఒకలాగే ఉంటారా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకరకాలుగా ఉంటారు. అయినా వారిలో కొన్ని టాలెంట్స్ ఉంటాయిలేవా? అమ్మా చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా అని ఎందుకంటున్నాను? మీకే తెలుస్తాయి కాబట్టి. యేసుక్రీస్తులో ఏ టాలెంట్ ఉందో మరీకే తెలుసా? యేసుక్రీస్తులో ఏ టాలెంట్ ఉందో ఎవరికి తెలుసు? అవునా? మరి తండ్రులకి ఎందుకు తెలీదు? ఏంటి? వాళ్ళ ఇంటికాడు ఉండి ఏం కనిపెట్టేది ఏమి ఉండదు కాబట్టి. మగపిల్లలను కనిపెట్టే పని ఎవరిదే? గట్టిగా వినపడలేదు. మీ పిల్లల్లో ఏమి టాలెంట్స్ ఉన్నాయో కనిపెట్టే బాధ్యత మీదే. అవునా? ఎవరు ఎలా ఉంటారో మీకు తెలుసు కదా. ఏం మాట్లాడలేదు? ఏం పిల్లలకి అనుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? మరి అందరూ పిల్లలకి అనుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మరి మాట్లాడరే? మీ పిల్లలు ఎలా ఉంటారో మీకు తెలీదా? తెలుసా లేదా? తెలుసండి. యేసుక్రీస్తు యొక్క టాలెంట్ను మరీ గుర్తించిందంట. అందుకే యేసు ప్రభు చిన్నప్పుడు మరి యోసేపుతో ఆ చెక్క పనిలో ఉంటూ, వడ్రం పని చేస్తూ, సాకారంగా ఉంటూ కొన్ని సందర్భాల్లో ఆయన చిన్న చేసే ఆ యొక్క కార్యాలను బట్టి మరియా చాలా ఇన్స్పైర్ అయిందన్నమాట. ఆయన చిన్న బొమ్మలను చేసుకుని వాటితో ఆడుకునేవాడంట. వాటికి జీవాన్ని కూడా ఇచ్చే శక్తి ఆయనకు ఉంది. మరి ఆ విషయం ఎవరికి తెలుసు? మరి ఈ విషయం ఎవరికి తెలుసు? మన ఎవరికి తెలియదు, కానీ ఈ కాలం పంపబడిన ప్రవక్తకు తెలుసు. ఒక రోజున వారు పెళ్ళికి వెళ్ళారు కదా. ఎంతమంది తెలుసు అండి? కానా ఊరు అని పేరులోకి వెళ్ళారు కదా. పెళ్ళిలో నీటిని ద్రాక్షారసంగా మార్చేస్తాడన్న సంగతి మరికేమో తెలుసా? అవునన్నా చెప్పండి, కాదన్నా చెప్పండి. అసలు యేసు ప్రభువు తన జీవితంలో చేసిన మొట్టమొదటి సూచక్రియ అన్నాడు. సూచక్రియ అంటే ప్రజల మధ్య జరిగించేదని. మరి వచ్చాముంది మన బంధువుల ఇంట్లో పెళ్ళిలో కానా మనం వెళ్ళి వచ్చాం కదా. మనం అక్కడ ఆ బాణల్లోనే ఉన్న ద్రాక్షరసం అయిపోయిందంట. వాళ్ళకి అవమానం వస్తుంది కాబట్టి ఏం చేయాలని ఆమె ఆలోచిస్తూ ఏమన్నది? యేసు కొంచెం చూడొచ్చు కదా. ఏంటి చూడాలి? ఏమైపోయింది అక్కడ? మరి అప్పుడప్పుడు తయారైపోద్ది అది ఏమన్నాని? అమ్మా ద్రాక్షరసం అప్పుడప్పుడు తయారైపోద్దా? మరి మనం ఇచ్చే ప్రభురాత్రి భోజనం ద్రాక్షరసం అప్పుడప్పుడు తయారైపోద్దా? ఇంచుమించు దాన్ని తయారు చేయడానికి 21 days పడుతుంది.
అది ప్యూర్ అవ్వడానికి, రిక్వైర్ అవ్వడానికి. అలాంటిది యేసుక్రీస్తు ఆ అద్భుతం చేయగలన్న సంగతి అక్కడున్న వాళ్ళు ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు? ఎలా తెలుసు? ఎలా తెలుసు? చిన్నప్పటి నుంచి అతడు ఏం చేయుచున్నాడో కనిపెట్టింది ఎవరు? కాబట్టి మీ పిల్లల్లో ఎలాంటి టాలెంట్లు ఉన్నాయో కనిపెట్టేది ఎవరు? కనిపెట్టండి. ఇప్పుడైనా తెలుసుకోండి. మీ పిల్లల్లో కొన్ని టాలెంట్లు ఉంటాయి, తెలుసుకోండి. మరి ఆ రోజు ఆ టాలెంట్ని తెలుసుకున్నది కనుకే ఏమన్నదంటే, వెళ్ళి ఆయన మీతో ఏం చెప్తాడో అది చేయండి అని చెప్పింది. ఎవరికి? బుక్ చేసేసింది అంతే. ఈయన చేద్దామని రాలేదు అక్కడికి, అద్భుతము చేద్దామని రాలేదు అక్కడికి, మరియా బుక్ చేసేసింది. ఎవరిని? అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఓ స్త్రీ, అమ్మ అనేవాడు కాదండి, మనకి ఏదో మన అలా అలవాటు అయిపోయింది. ఓ ఉమెన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఓ ఉమెన్, ఓ స్త్రీ, నేను నా తండ్రి పని మీద ఉండాలని సంగతి నీకు తెలియదా అని ఒక చోట అంటాడు. ఓ ఉమెన్, నా సమయం ఇంకా రాలేదని నీకు తెలీదా? అంటే నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి రాలేదమ్మా, నేను గొర్రె పిల్లగా వచ్చాను, నీకు తెలియదేటా విషయం? ఇది పెళ్లి చేసుకున్న సమయం కాదు, నన్ను చేయమంటావు ఏంటి? ఇంకా చెప్పాలంటే ఘాటుగా నన్ను యువర్ బిజినెస్ అని చెప్పాడు. అంటే దాని అర్థం నీ పని ఏదో నువ్వు చూసుకోవచ్చు కదా, నన్ను ఎందుకు ఇరికించావు ఇప్పుడు అంటే, శిష్యుల దగ్గరికి పోయి అంటుంది, ఆయన మీతో ఏం చెప్తా చేయండి. వెంటనే శిష్యులు ఏం చేశారు? ఆయన ఏమన్నాడు? ఆ బాణాలని అంచుల మట్టుకు నింపేమన్నాడు. అంచుల మట్టుకు నింపేమన్నాడు. అంతే. అంచుల మట్టిగా ఆ నీళ్ళు, ఏ నీళ్ళు అనుకున్నారు? ఫిల్టర్ నీళ్ళేం కాదు, వాళ్ళు పాదాలు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్ళు అంట అవి. లేకపోతే ఫిల్టర్లో ఏమైనా కలిపేసి ఇచ్చాడు అనుకుంటారు. పాదాలు కడుక్కోవడానికి వచ్చిన నీళ్లను ఆ అంచులు మట్టుకు నింపేసిన తర్వాత యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఆ బాణంలో చెయ్యెట్టాడా? ఏం చేశాడు మరి? ముంచి ఇచ్చేయండి అన్నాడు. అంతేగాని అన్నాడా? బాణాల దగ్గరికి పోయి ఏమనలేదు. అందులో ఈడమే తర్వాయి అది మధురంగా మారిపోయింది. ఎందుకంటే అందులో అంత శక్తి ఉన్నది. మొదట పోసిన ఆ రసము కంటే ఇప్పుడు పోసేది ఎలా ఉంది? అందరూ ఎలాంటి కంప్లైంట్స్ చేశారు అక్కడ? ఏంటయ్యా పెళ్ళికొడుక, ముందేమో జబ్బుది పోసేసి ఇప్పుడు మంచిది ఇచ్చావు, కడుపు నిండా జబ్బే ఉంది, ఇప్పుడు మంచిది పోతారు తాగాలనిపిస్తుంది కానీ తాగలేకపోతున్నాం. పార్సిల్ ఇచ్చే మా ఇంటికి, బాటిల్ ఇచ్చే మా ఇంటికి. ఎంతమందికి అర్థమవుతుందండి? మన కడుపుల నిండా పాత రసం, జబ్బు రసం. ఏంటి? క్రిస్మస్లు, పండుగలు, ఆచారాలు బాగా నిండిపోయాయి. వెనకథలు వచ్చింది అసలైన రసం వెనకథలు వచ్చింది. ఇప్పుడు పోసుకుందామంటే ఖాళీ లేదు. ఖాళీ చేయాలంటే ముందు దాన్ని బయటికి తీసేయాలి. ఇంకా దాని దగ్గర లోపల పెట్టుకొని ఇంకా తాగండి అంటే ఎక్కడ తాగుతారు? అందుకే మిమ్మల్ని బ్రతిమాలుకునేదండి, ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినా ఖాళీ పాత్రగా రండి, నిండు పాత్రగా దీవించబడి వెళ్ళండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం, ఆమేన్. మరి స్థానంలో పెట్టబడుట అనే దాని గురించి చెప్పి నేను ఈరోజు వాక్యాన్ని ముగించేస్తాను. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుందండి? మన పుత్రులుగా ఉందామా? పుత్ర స్వీకారం పొందుకుందామా? చెప్పండి. బంధువులుగా ఉందామా? కుమారులుగా ఉందామా? కుమారులు కుమార్తెలుగా ఆయన స్వీకరించుటకే మనం వచ్చి ఉన్నాం. హల్లెలూయా. దేవుడు తన జనులను స్థానంలో ఉంచుటకు ఎట్లు ప్రయత్నించాడు చూడండి. ఒకరిని దేవుడు ఒక స్థానంలో ఉంచితే తక్కిన సంగమంతయు ఆ వ్యక్తి వల్ల ఉండగోరుచున్నది. అది ఏ విధంగా ప్రవర్తించగోరుచున్నారు? మనం వేరుగా చెక్కబడితిమి, మనం వేరుగా చేయబడితిమి, మన స్వలాభములు వేరు, మన ప్రతివారు వేరువేరు స్థానంలో నియమించబడితిమి, ప్రతివారు వేరువేరు పనులు ఏర్పాటు కాబడి ఉండవచ్చును. నిజమేనండి? ఒక్కొక్కరికి ఒక పని ఉందా? చెప్పండి అమ్మా, ఒక్కొక్కరు పని ఉందా? ఏమో మాట్లాడలేదు. బుధవారం ఒక్కొక్కరికి ఒక పని ఉందా? వంట చేసే వాళ్ళు వంట చేయాలి, తోమే వాళ్ళు తోమాలి, కోసే వాళ్ళు కోయాలి. నిజమేనా? చేపలు వేసేవాళ్ళు చేపలు వేయాలి, దీన్ని శుభ్రపరిచే వాళ్ళు శుభ్రపరచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మన దేవుని సన్నిధిలో ఉండబోతున్నాం మనం. దేవుడు ప్రభురాత్రి భోజనం ఇచ్చే ముందు, ఆయన చనిపోక ముందు శిష్యులతో ఏమన్నాడు? ఇదిగో మీరు వెళ్ళండి, ఆ మార్గ మధ్యలో ఒకటి నీలకొండ ఎత్తుకుని వెళ్తూ ఉంటాడు, అతని దగ్గరికి పోయి మీ మేడ గది మాకు కావాలని చెప్పండి, ఎవరికంటే ప్రభువు కావాలని చెప్పండి అన్నాడా లేదా? ఎందుకొరకు? ప్రభు రాత్రి భోజనం తీసుకోవడానికి. అతను మన కొరకు ఆయన అన్ని ఏర్పాట్లు చేస్తాడని చెప్పాడు. మరి అతను ఎవరో దేవునికి సమస్తం తెలుసా?
ముందే తెలుసు అండి, ముందే తెలుసు. ఆ శిష్యులకు తెలియదు ఆయన ఎవరో, కానీ వెళ్ళినప్పుడు నీలకొండ ఎత్తుకుని ఒకడు వస్తున్నప్పుడు ఏమన్నాడు, ఇదిగో ఆ వ్యక్తితో మాట్లాడమన్నాడు కదా, ఇదిగో మీ గది మా ప్రభు కావాలంట, ఇస్తావా అన్నప్పుడు పదండి ఇస్తానన్నాడు. అంతే. ఇవన్నీ దేవునికి ముందే తెలుసు. వాటిని ఏం చేశారు? ప్రభు రాత్రి భోజనం కొరకు శుద్ధి చేశారు, శుభ్రపరిచారు. నిజమేనా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నిజమేనా? అయితే గమనించండి, ఎవరెవరు ఒక్కొక్కరు ఏ యొక్క పని కొరకు ఏర్పాటు చేయబడ్డారో ఆ పనిలో మనం ఏం చేయాలి. ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది నీకు, వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ జాబ్ చేస్తూ మధ్యలో నీకు చిరాకు వచ్చి నీ ఇష్టం మానేస్తే గవర్నమెంట్ జాబ్ ఏమవుతుంది? మరి ఈ జాబ్ ఏంటి? ఈ జాబ్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఏమన్నా? ఇది గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కాదు, ఇది పరలోక గవర్నమెంట్. ఇది ఈ పరలోక గవర్నమెంట్ యొక్క ఆఫీస్లో పనిచేయడానికి నీకు గట్స్ ఉండాలా లేదా? ధైర్యం ఉండాలి, తెగింపు ఉండాలి. నిజమేనా? యథార్థత ఉండాలి. ఎప్పుడైనా నువ్వు చేయగల ఆ స్థితిలోకి రావాలి. అలాంటప్పుడే నువ్వు ఆ పనిని పూనుకోవాలి. లేదా చేయలేకపోతే నువ్వేం చేయాలి? రాజీనామా చేసి పక్కెళ్ళి కూర్చోవాలి. ఇది ఎవరి పని అమ్మా? చెప్పండి అమ్మ. ప్రవక్త అన్నప్పుడు ఒకేసారి నాకు బాధ కలుగుతుంది. నేను కూడా ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుంది. చాలాసార్లు అన్నాను బ్రదర్తో, బ్రదరు ఒక నెల అంతా రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. రెస్ట్ ఏమి ఉండదండి నాకు. ఎక్కడికి వెళ్ళాం మళ్ళీ వాడుకోవడమే. చాలామంది ఆదివారం రావచ్చు కదా మా దగ్గర కానీ అడుగుతుంటారు. ఏమో దేవుడు ఆ స్థితిని కానీ ఇస్తే నిశ్చయంగా ఇక్కడ ఎవరో ఒకరు నిలబెట్టి నేను వెళ్తుంటాను. నిజమేనా? నిజమేనా? ఏం మాట్లాడట్లేదు. మరి నాకు కూడా చిరాకు వచ్చేసి, నాకు కూడా అసూయ, చిరాకు అన్నీ వచ్చేసి నేను కూడా ఏం చేయొచ్చు? పక్కెళ్ళి కూర్చోవచ్చు. నేను పక్కెళ్ళి కూర్చుంటే ఈ పని ఎవరు చేస్తారు? నేను చేయకపోతే నా స్థానంలో దేవుడు వేరొకరిని తీసుకొస్తారు. అందుకే ఈ పని ఇది దేవుని పని, ఇది పరలోక దేవుని రాజ్య పని. ఇది ఎంతమందికి ఇక్కడ ఉన్నారండి? ఎంతమంది దేవుని స్తుతిస్తారు? చివరి మాటగా నేను చదువుతున్నాను, చూడండి. ప్రతి వారు వేరు పనుల కొరకు ఏర్పాటు కాబడి ఉండవచ్చును. దావీదు లేదా ఒక ప్రవక్త ఎట్లో చెప్పాను. దావీదు ఏమన్నాడో తెలుసండి? ప్రభు మందిరంలో కాళ్ళు తుడుచుకుని చాపగా ఉండుటకు నేను ఇష్టపడుతున్నాను అంటున్నాడు. దుష్టుల గుడారంలో నివసించుట కన్నా నాకు అదే మేలు అంటున్నాడు. ఎలా ఉంటానంటున్నాడు అంటే ఏంటి? కనబడుతుంది అక్కడ ఏమన్నా? ఇక్కడ పైకి వచ్చింది. ఇది దావీదు అంటున్నాడు, నేను ప్రభు గుడారంలో కాళ్ళు తుడుచుకునే తివాచిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. మరి మనం ఏ స్థానం కోరుకుంటున్నాం అమ్మా? ఆయన ఏమన్నంటే దుష్టుల గుడారంలో ఉండే దానికన్నా దేవుని మందిరంలో ఆ కాలు తుడుచుకున్న తివాచిలా ఉండుటే నాకు మేలు అని చెప్పి దావీదు అంటున్నాడు. అంత తగ్గింపు జీవితం మనకు కూడా రావాలి. మరి ఎంతమంది ప్రార్థిస్తారు? ఎంతమంది దేవుణ్ణి అడుగుతారు? ప్రభువా నాకు తగ్గింపు జీవితం ఇవ్వి, దీన మనసు ఇవ్వి, సాత్వన హృదయం ఇవ్వి, నన్ను నేను మార్చుకోవాలి ప్రభువా, నన్ను ఇంకా మార్చు ప్రభువా. మారిపోయినా అనుకోవద్దండి, సారీ, మనం ఎప్పటికీ మారవండి. మారితే దేవుడు దిగొచ్చేసి నీకు మార్పు ఇచ్చేయాలి, ఇంక అంతే. అప్పుడే పూర్తి మార్పు మనలోకి వచ్చేస్తుంది. నిజమేనా? మారడం అంటే మనం మారిపోయాం అనేదానికన్నా మారి మన ప్రవర్తన చూపించడం ముఖ్యమైనది. ఎంతమంది మారదామండి? ఎంతమంది మారదామండి? ఎంతమంది మారిపోయాను అనుకుంటున్నారు? మారిపోయాను అనుకోవద్దు, ఇంకా మనం మార్పు చెందాలి. ఎందుకంటే సిద్ధపడడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఎందుకు? ఆ రాజ్యంలో వారసులుగా ఉంచడానికి. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థిద్దామా? ఈ సమయం బ్రదర్కి ఇస్తున్నాను.